చెప్పలేయా బండి మ్యూట్ లో ఉంచు అయిపోయినట్టు Right. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. Good evening. Good evening. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Good evening. Good evening, sir. ఎవరు మీ మాటలు ఎవరు వినపడట్లేదు, మ్యూట్ లో ఉన్నారా Good లేకపోతే evening. నాకే Good evening, sir. Good evening, Good sir. evening, sir. Sam here. Good evening, sir. అందరూ గుడ్ ఈవినింగ్ చెప్పారు. మేమందరం గుడ్ ఈవినింగ్ అని చెప్తాన్నాం సార్. అయ్యో సార్ చాలా సమీపంగా వస్తే గానీ వినపడలేదు సార్. వాల్యూమ్ చిన్నగా ఉన్నదేమో సార్ చూడండి. ఆగండి. వాల్యూమ్ పెంచు. ఏదో చాలా లోలో వినపడ. ఇప్పుడు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, sir. Very good. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీ అందరి సహనానికి, ఓపికకు, దీర్ఘశాంతానికి, దయాళుత్వానికి, మంచితనానికి, మీ అందరి ఆశా నిగ్రహానికి, విశ్వాసానికి చాలా ఇంకా కంటిన్యూ చేయమంటారా? ఇది మా- జవహర్ దైవస్వరమే. బాకండి. ఇది దైవస్వరమే కానీ ఆయన చూడండి దేవకుమార్ గారు జవహర్ తన బాగా జోహార్. right. So we are at the fag end of our semester and of course of our subject. కొంచెం ఇవాళ మీరు మాట్లాడాల్సి ఉంటుంది. Sir, good evening, sir. I must appreciate your preaching on the 3 C's. It's really amazing and very helpful. Thank you, sir. You heard it, sir? Because that timing I am not able to join because my church is timings, same timing. So afterwards I am listening every time. Oh, thank you so much. Sir. I've been listening so many Afternoon times like that. and it will continue. Thank you. మాకు అదే టైం ఉంటుంది సార్. అందుకు తర్వాత ఎప్పుడో తిరిగి రాత్రిలో ఎప్పుడో ఉన్నప్పుడు జర్నీలో వింటాం. మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్, మోస్ట్ వెల్కమ్. బట్ ఎప్పుడు విన్నా ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. ఓకే సార్. ఆ రకంగా మన వీడియో ట్రెండింగ్ లో వచ్చింది, ఎక్కువ మంది వినడానికి ఆస్కారం. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి సార్. దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. నేను ఎప్పుడో సబ్స్క్రైబ్ చేశాను నేను. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. కానీ అంటే ఇప్పుడు మనలాంటి బోధకులకి ఆల్రెడీ మీలాంటి విని మీకు అవగాహన ఉండి విన్నోళ్ళు చెప్తే తప్ప కొత్త వాళ్ళకి అంతగా నచ్చకపోతుండొచ్చు సార్. మీరు ఒకసారి టేస్ట్ చేస్తున్నారు కనుక మీరు అప్రూవ్ చేస్తే మీ తర్వాత ఎవరైనా వినగలటానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి
ఫేస్ వాల్యూ మీద మన ఫేస్ కి అంత లేదు సార్, ఇమేజ్ లేదు. No, it is not your fault also. People are Yes. very less prepared to accept the facts. They don't want that. Exactly, They will exactly. switch off the channels laga. If something is hitting them directly, they will switch the channel to some other. లోపల కంటెంట్ వినే ఓపిక లేదు సార్, ఫేస్ వాల్యూ మీద ఫేస్ చూసేస్తున్నారు. లేదు. బట్ అందుకే మీ సూట్ లో ఉన్న మీ డ్రెస్ చూడగానే ఓపెన్ చేయాలనిపిస్తుంది జనానికి. ఏంటి నాతో ఆడుకుంటారేంటి సార్ లాస్ట్ క్లాస్ చెప్పి? మీరే అన్నారు కదా సార్ చాలా మాట్లాడాలని, అందుకేమో. బాబోయ్. All right, let's go over. So in our last class, after believing what next అన్నదానికి కొన్ని పాయింట్స్ దాదాపుగా అన్ని లేఖనానికి సంబంధించినవి కాబట్టి ఆ పాయింట్ ఒకటి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయాము. పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మనము గోయింగ్ క్రాస్ కల్చరల్ ఇవాంజలైజేషన్ అంటే మన భాష, మన సంస్కృతి, సాంప్రదాయం అన్నప్పుడు మన జీవన విధానం, మన వస్త్రధారణ, మన ఆహారపు అలవాట్లు చూడండి. ఈ క్రాస్ కల్చరల్ ఇవాంజలైజేషన్ కనుక జరుగుండకపోతే ఈవేళ మన భారతదేశానికి సత్య సువార్త వచ్చి ఉండేది కాదు. ఏమంటారు? అనేకులు తమ కంఫర్ట్ జోన్ అని వాళ్ళ కంఫర్ట్ జోన్ ని గనక విడిచిపెట్టి వచ్చి ఉండకపోతే, ఇప్పుడు మనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఉందండి ప్రతి ఒక్కరికి. అంటే నేను ఎవరి గురించో మాట్లాడుతున్నానని దయచేసి భ్రమపడవద్దు, మీ గురించే మాట్లాడుతున్నాను, నా గురించే మాట్లాడు. ఎప్పటికీ వేరే వాళ్ళ గురించి మాట్లాడితేనే వినటానికి మనకి సొంపుగా ఉంటుంది. మన గురించి మొదలు పెట్టంగానే ఇంకా మనకి అంటే తేళ్లు జెర్లు పారినట్టు అనిపించింది, అనీజీగా ఫీల్ అవుతాం. ఎవరు అంటూ ఉండేరు అనమాట, సార్ మీరు వాక్యం చెప్తుంటే, అయ్యా దేవుని ఎదుట చెప్తున్న మాట, ఆయన అనేవాడు, మీరు వాక్యం చెప్తా ఉంటే ఎప్పటికీ నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటది, గుండెలో భయం అవుతుంది సార్, చచ్చిపోతూనే ఉన్న భయం అవుతుంది, నా గుండెపోటు వచ్చి భయం అవుతున్నాను. మహాప్రభు అలాంటి ఉద్దేశాలతో నేను చెప్పట్లేదు, రైట్? సో కాబట్టి మనకి వేరే వాళ్ళ గురించి మాట్లాడని చెప్పు చాలా వినసొంపుగాను అద్భుతంగాను, బా ఇదైతే వానికైతే బాగా సూట్ అయింది, ఈ మాట మాత్రం దానికి మాత్రం బాగా సరిపోద్ది అని మనం చాలా మంది మన మనసులో బయటకు అనవలే కానండి, మనసులో అనుకుంటా ఉంటాం, సంబరపడతా ఉంటాం. ఆ మాట రాగానే దానికి కుచ్చుకునాలా అని చెప్పి, వీడికి తగిలినాలా అని చెప్పి ఎంతగానో మనసులో ఉబ్బి తబ్బిపోయిపోతా ఉంటాం. అసలు చెప్పలేము మనం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకో మనసంతా హాయిగాను తృప్తిగాను ఏదో గొప్ప గొప్ప మేలు పొందుకున్నటువంటి ఆ తృప్తిలోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఏం జరిగిందిరా అంటే ఏం లేదు, ఇవాళ దానికి తగిలే మాటలు వాడికి తగిలే మాటలు 4 వచ్చే ప్రసంగంలో, అదే మన సంబరం అంతా. ఫైన్, అట్లాంటి ఆనందాన్ని అనుభవించండి. కానీ అదే దేవుడు మనతో కూడా మాట్లాడతాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఇప్పుడు క్రాస్ కల్చరల్ మినిస్ట్రీ గురించి మనం మాట్లాడుతాం. ఇంతవరకు భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీల గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఇప్పటికీ గట్టిగా భారతదేశంలో విదేశీ మిషనరీలు వచ్చి చేసినటువంటి పరిధిలో భారతదేశంలో సేవ చేసినటువంటి వారు ఎవరైనా కనబడుతున్నారా అంటే మనకు పెద్దగా కనబడరు. ఈ కాడికి కూడా ఎప్పటికీ విదేశీ మిషనరీలు అనగానే మనకి విదేశీయులే గుర్తొస్తారు, మిషనరీలు అనగానే మనకి వేరే వాళ్ళే గుర్తొస్తారు. కానీ భారతదేశస్తులు గుర్తు రావడం. పోనీ ఎక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళి మినిస్ట్రీ చేసినటువంటి మిషనరీలు భారత మిషనరీలు ఉన్నట్టే ఉన్నారండి, నేను కాదనకూడదు. ఎస్ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అమెరికాలో మినిస్ట్రీ చేస్తారు. మిషనరీలు, మన మిషనరీలు చాలా మంది ఉన్నారు.
అమెరికాలో మిషనరీస్ చేస్తారు, ఆస్ట్రేలియాలో మినిస్ట్రీ చేస్తారు, లండన్ లో చేస్తారు, స్విట్జర్లాండ్ లో చేస్తారు. మనం మిషనరీలు లేరని నేను చెప్పట్లేదు. ఆర్ ఇండియన్ మిషనరీస్ ఆర్ దేర్ ఇన్ అమెరికా, ఆర్ ఇండియన్ మిషనరీస్ ఆర్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా, ఆర్ ఇండియన్ మిషనరీస్ ఆర్ దేర్ ఇన్ లండన్, ఇంగ్లాండ్ లో ఉన్నారు, స్విట్జర్లాండ్ లో ఉన్నారు. ఇలా యూరోపియన్ కంట్రీస్ లో, ఫ్రాన్స్ లో, ఇలాంటి వాటిలో ఉంటారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చర్చెస్ లోకి వెళ్ళి వాక్యం చెప్పి అంతర్జాతీయంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుడు అని ఒక ట్యాగ్ తగిలించుకొని అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చర్చెస్ లోకి వెళ్ళి 2 నెలలో 2 నెలలో 3 నెలలో 4 నెలలో ఉండి కాస్త అంతో ఇంతో వెనకేసుకొని పోగేసుకొని వచ్చేటటువంటి మిషనరీలు చాలా మంది. కానీ ఏ అమెరికాలోనైనా ఆస్ట్రేలియాలోనైనా వాళ్ళ యొక్క రూరల్ ఏరియాస్ కి వెళ్ళి అక్కడ సేవ చేసి అక్కడ సువార్త ప్రకటించి దుర్భరమైనటువంటి జీవన విధానంలో అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య సహకరించినటువంటి మనుషుల మధ్య అలవాటు లేనటువంటి ఆహార పదార్థాలు తింటూ సేవ చేసినటువంటి మన మిషనరీల పేరు పోని నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. You are invited. అంటే మన ఇండియన్ మిషనరీస్ గోయింగ్ ఇన్ అబ్రాడ్ అంటారా? ఎస్ అబ్రాడ్ అంటే వెళ్తారు సార్. అబ్రాడ్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, లండన్ వెళ్తారు సార్. ఇవి వెళ్తారు. అది I think Dr. Ravi Zacharias. ఎవరు సార్ రవి జకరియా గురించి మాట్లాడు? రవి జకరియా మినిస్ట్రీ ఏంటి సార్? Apologetics. Yes. సో రవి జకరియా మీరు ఈ కేటగిరీలో ఎందుకు పెడతాడు? he was born and brought up there. యాక్చువల్ గా ఢిల్లీలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినా కానీ he never called himself to be a missionary at all. నాకు తెలిసిన మిషనరీ ఒక ఆయన ఉన్నాడండి, విశాల్ మంగళవాడి. One at a time. నాకు తెలిసిన మిషనరీ ఒక ఆయన ఉన్నాడు, చాలా వెరీ హంబుల్ మ్యాన్. హిస్ నేమ్ ఇస్ లెస్లీ నాగరాజన్. He went to the interior forests, interior tribal outlets of Chhattisgarh, Gonds. వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు మామూలుగా స్ట్రేంజర్స్ అలౌ చేయరు. మరి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ సంపాదించుకొని వాళ్ళ గుడిసెల పక్కనే ఈయన గుడిసెలు వేసుకుని, మీరు ఇందాకన్నారే తినలేని పదార్థాలు, తినకూడని పదార్థాలను, మనం తినలేని పదార్థాలు వారితో పాటు తింటూ వారి కాన్ఫిడెన్స్ ని సంపాదించుకుని వాళ్ళతో పాటు పనిచేసి వాళ్ళని సువార్తలోకి నడిపించి కొంత నాగరికత వాళ్ళకి నేర్పి మరి ఒక చక్కని సంఘాన్ని అక్కడ తయారు చేశారండి. అలాగా అనేక విలేజెస్ లో he has done a tremendous service among the Gonds, and then he also learned their language and then translated New Testament into their language. Leslie Nagarajan. Amazing. But అలాంటి లెస్లీ నాగరాజన్ లాంటి దైవభక్తి కలిగి త్యాగపూరితంగా సత్యసువార్త విస్తరణార్థమై సేవ చేసినటువంటి వాళ్ళు మన దగ్గర ఎంతైనా తక్కువనే చెప్పుకోవాలి, చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాటికి ఎప్పటికీ ప్రపంచ దేశాల గురించి మాట్లాడితే అందరికంటే వెనకాల సువార్త విన్నటువంటి యూరోపియన్ దేశాల నుంచే మిషనరీలు వెళ్ళారు. కానీ అందరికంటే ముందు ఫస్ట్ హ్యాండ్ సువార్త విన్నామండి మనం అపోస్తులుడైనటువంటి తోమా, దిదుమానబడినటువంటి తోమా ద్వారా 52వ సంవత్సరం ఏడీ కాలంలోనే we have heard India has been blessed by God to receive the first hand gospel from the very mouth of the disciple of Jesus Christ. అదంత గర్వించదగినటువంటి విషయం. ఆలోచించండి, ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సంగతి ఆలోచించండి. నంబర్ ఆఫ్ ద కంట్రీస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ 12 మందిలో ఒక అపోస్తులుడిని మన భారతదేశానికి పంపించడానికి దేవుడు సంకల్పించి మన దేశానికి తన శిష్యులలో ఒక శిష్యుని పంపించడం వెనక దేవుని ఒక ప్రణాళికను ఆలోచిస్తే
హౌ డిడ్ వి రిసీవ్ యాజ్ ఎ కంట్రీ? ఒక దేశంగా ఆ అపోస్తలుని యొక్క పరిచర్యను మనము రిసీవ్ చేసుకోవటంలోనైనా, అపోస్తలుని పరిచర్యను మనం గౌరవించటంలోనైనా, అపోస్తలుడైనటువంటి తోమా గారి పరిచర్యను మనం కొనసాగించటంలోనైనా ఏ మేరకు భారతదేశం సఫలీకృతమైందని మనం ఆలోచిస్తే మనకంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వందల సంవత్సరాల వెనకాల ఆ తరువాత సువార్త విన్నటువంటి యూరోపియన్ దేశాల నుంచి మన దేశానికి మిషనరీస్ వెల్లువలా వచ్చారండి. ఈ పాటికి కోస్టల్ ఆంధ్ర బెల్ట్ ఆ ప్రాంతం అంతా శ్రీకాకుళం మొదలు పెడితే అటు ఒంగోలు నెల్లూరు ఆ ప్రాంతం అంతా క్రైస్తవ మిషనరీల సంచారం కనపడుతుంది. అవునా కదండి? క్రైస్తవ మిషనరీల సంచారం, తెల్లదొరల పరిచర్య కనపడుతుంటారు. నేను బ్రిటిష్ పాలకుల గురించి మాట్లాడట్లేదు సార్, నేను మాట్లాడుతున్నది మిషనరీల గురించి మాట్లాడుతున్నాను. అయితే మిషనరీల విషయంలో బ్రిటిష్ పాలకులు కూడా చాలా కఠినంగా వ్యవహరించారని చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మిషనరీల వల్ల స్థానిక ప్రజల్లో చైతన్యం వస్తుందన్న సంగతి బ్రిటిష్ ప్రభుత్వాధికారులు పసిగట్టి ఆ చైతన్యం తమ పాలనకి, తమ వ్యాపార మనుగడకు, వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఏమాత్రం కూడా మంచిది కాదన్నటువంటి ఆలోచన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాధికారుల యొక్క మనసులలో ఉండి ఆ ఇంగ్లీష్ వారైన మిషనరీల పట్ల ఈ ఇంగ్లీష్ వారైన బ్రిటిష్ వారు చాలా కఠినంగా వ్యవహరించారని చరిత్ర చెప్తుంది. మీకు తెలుసు ఇంగ్లీష్ ఈస్ట్ మ్యూట్ లో పెట్టండి సార్, ఎవరైనా డిస్టర్బెన్స్ ఉంటే మ్యూట్ లో పెట్టండి, అదర్వైజ్ యూర్ ఫ్రీ టు కీప్ ఇట్ ఓపెన్, నో ప్రాబ్లం, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని విలియం కేరీ గారు అడిగినప్పుడు అప్రోచ్ అయ్యి, అయ్యా నేను ఇండియా వస్తాను, నన్ను తీసుకెళ్ళండి, నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను ఇండియా వస్తానంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విలియం కేరీని తీసుకొచ్చారండి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తీసుకురాలే. మొన్న మధ్య వారి యొక్క జయంతిని మనం జరుపుకున్నట్టున్నాం, వారి మొన్న మధ్య రైట్, వారి గురించి కొన్ని ప్రస్తావనలు వచ్చినాయి. సో వారు ముందుగా బ్రిటిష్ వారిని సంప్రదించి నేను కూడా వస్తాను, బట్ ఐ బేర్ మై ఓన్ ఎక్స్పెన్సెస్ అని ఎంతగా ప్రాధేయపడ్డా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒప్పుకోలేదండి. అప్పుడు ఆయన వెంటనే నిరుత్సాహపడిపోయి, అధైర్యపడిపోయి వెనక్కి వెళ్ళిపోకుండా ఏం చేశాడంట, డచ్ వారిని ఆశ్రయించాడు. అండ్ దేవుని మహాకృప ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా వాళ్ళతో పోల్చుకుంటే డచ్ వాళ్ళు దే ఆర్ మోర్ ఫండమెంటల్ ఇన్ దేర్ బిలీఫ్స్. అండ్ డచ్ వాళ్ళు దే వర్ కైండ్ ఆఫ్ బ్యాప్టిస్ట్ కాంగ్రిగేషన్ అన్నమాట. సో దే టూక్ లైక్ విలియం కేరీ గారి యొక్క అభ్యర్థనను వారు ఇష్టపడి ఏం చేశారంటే, అంటే బిజినెస్ విషయంలో అంత హార్డ్ కోర్ బిజినెస్ కాదు. మొత్తం మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళైనా, ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చిన, ఆ తర్వాత డచ్ వాళ్ళు వచ్చిన, ఆ తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చిన, బట్ అల్టిమేట్ గా సర్ఫేస్ అయింది మాత్రము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పుకోని దానికి డచ్ వాళ్ళు ఒప్పుకున్నారు. డచ్ వాళ్ళు తమ కేంద్రితంగా కొన్ని భూభాగాలను, కొన్ని ప్రాంతాలను తమ వ్యాపార కేంద్రాలకు చేసుకున్నారు. బట్ కాలక్రమేణా అవన్నీ కూడా మళ్ళీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. ఈ ప్రక్రియలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విలియం కేరీ గారిని భారతదేశానికి తీసుకురావడానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పుకోరు. బికాస్ దే వర్ నాట్ హ్యాపీ దట్ సువార్త ఇక్కడ ప్రకటించబడటం కానీ, ఈ ప్రజల్లో చైతన్యం రావడం కానీ వాళ్ళు ఇష్టపడరు. ఇట్ వాస్ డచ్ హూ బ్రాట్ విలియం కేరీ హియర్. అంటే అంత పట్టుదలగా విలియం కేరీ గారు ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి గురించి మనము ఎంత మాట్లాడుకున్న తక్కువగానే ఉంటుంది. హ్యావింగ్ సెడ్ ఇట్, మనం నేర్చుకునేది ఏంటి అంటే, మన భారతదేశం గురించి మాట్లాడితే ఒక విలియం కేరీనే కాదు, వీ కెన్ ఆల్సో టాక్ అబౌట్ హెన్రీ మాథ్యూ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు.
హెన్రీ మాథ్యూ గురించి మాట్లాడుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నేను విన్నాను హెన్రీ మాథ్యూ గారి గురించి. ఏంటంటే he was the what is the university? It's not Oxford, it is another university, reputed, most highly reputed universities lo he was an outstanding student, a gold medalist, Henry Mathew, and somehow he was not blessed with a good good appearance. అతని రూపం అంత ఇష్టపడేంత రూపంగా ఉండేవాడు కాదంట. బట్ హీ వాజ్ ఫ్రీక్. బాగా కష్టపడి చదివేవాడు అనమాట. చాలా చదివి హీ వాజ్ లైక్ గోల్డ్ మెడలిస్ట్. హీ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. బట్ ఎప్పటికీ ఇన్ఫీరియారిటీలో ఉండేవాడు. ఎందుకంటే తనని ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదని, అంత నాది మంచి రూపం కాదని, ఎప్పటికీ గొనుగుతా, ఎప్పటికీ అధైర్యపడతా, ఎవరిలో కలవకుండా దూరంగా ఉండేవాడు. అయితే ఆ హెన్రీ మాథ్యూ గారిని ఒక లేడీ ఇష్టపడిందంట. అంటే హైలీ ఎడ్యుకేటెడ్, చాలా ఇంటలెక్చువల్ కాబట్టి, ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ కాబట్టి. సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. అంతవరకు చాలా నిరుత్సాహంగా ఉన్నటువంటి జీవితం ఒకేసారి చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. సో దే బోత్ యూస్ టు గో టు చర్చ్ అండ్ దే వర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ దేర్ ఫ్యూచర్. అయితే ఒకరోజు హెన్రీ మాథ్యూ గారు చర్చ్కి వెళ్ళినప్పుడు ద పాస్టర్ వాస్ టాకింగ్ అబౌట్ ద గాస్పల్, the importance or the necessity of the gospel in the churches, in India. భారతదేశంలో సువార్త అవసరత గురించి మాట్లాడుతూ అజ్ఞానంలో, అవిశ్వాసంలో ఏ మేరకు భారతదేశం వెనకబడిపోయిందో మాట్లాడుతూ ఉంటుండగా హెన్రీ మాథ్యూ గారితో ప్రభు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎందుకో హృదయం అంతట్లో, మనసంతట్లో ఏదో కొట్టబడినట్టు, లేకపోతే అశాంతి ఒకటి రేగిందట. ఆలోచించి ప్రార్థన చేసుకుంటుండగా తనకు ఒక స్పష్టత వచ్చింది. లేదు, దేవుడు ఈ అసంతృప్తి అంతటికి, అశాంతికి అంతటికి కారణం నేను ఇప్పుడు ఇండియా వెళ్ళి సువార్త ప్రకటించడమే దీనికి సమాధానము. దేవుడు నన్ను మిషనరీగా ఇండియా దేశానికి వెళ్ళమంటున్నాడని ఒక కంక్లూజన్లకు వచ్చి అత్యంత ఆనందభరితుడై, చాలా ఎక్సైటెడ్ గా, చాలా ఆనందంగా ఏం చేశాడట, వెంటనే పరుగున తన ఫియాన్సీ అయినటువంటి తన లిడియా వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. లిడియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు he explained her with great excitement and passion. He explained her, "See Lydia, this is what been happening for me, and finally I come to realize that I realized that the Lord wanted me to go to India and be a missionary." అని చెప్పేసి అన్నప్పుడు one single thing that came out of the mouth of Lydia was, "See, I'm happy that you have that plan, Henry, but I'm sorry to tell you that if there is any place that I never wanted to go in my life is India." అన్నది. జీవితంలో అసలు నేను ఎప్పటికీ వెళ్ళగోని ఒక స్థలం ఉంటే అది ఇండియానే అన్నదంట. అదే ఆ స్థలంలో నేను అనుకోండి, దాన్నే ఉంది లీడియా, ఇండియా కాకపోతే ఇండోనేషియా వెళ్దాం, ఇండోనేషియా కాకపోతే వెస్ట్ ఇండీస్ ఇండియా ఉంది కదా, ఇండియా కాకపోతే ఇండియానా కాకపోతే ఇండోనేషియా. ఎందుకు? I would not give up, I would not make my fiance unhappy. అప్పుడు he tried to solicitate her, convince her, మాట్లాడి ఒప్పించడానికి, ప్లీజ్ లీడియా, లెట్స్ గో అండ్ ద లార్డ్ విల్ హెల్ప్ us అని చెప్పేసి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఓవర్ మంత్స్ ఇట్ హ్యాపెండ్ అంట. షీ ఫైనల్లీ గేవ్ an ultimatum, "See Henry, it is Lydia or India." It cannot be both. It's Lydia or India. అదే నేను అన్నాను అనుకోండి, లేదు లీడియా అని అనేవాడిని. రైట్, దాంతే ఉందిలే లీడియా, ఇండియా కాకపోతే ఇంకో చోటికి వెళ్దాము, ఎక్కడైనా సువార్తే కదా లీడియా అని వెంటనే కాంప్రమైజ్ అయిపోయేవాడినేమో. కానీ హెన్రీ మార్టిన్ వాజ్ డిఫరెంట్.
అంటే నీ ముఖానికి ప్రేమించటమే ఎక్కువ, నీలాంటి నీ ఇష్టపడటమే గగనం. అలాంటిది ఎవ్వరూ ఇష్టపడినటువంటి వ్యక్తిని ఇష్టపడిన దానికి నువ్వు కాదని వెళ్ళటం మంచిది కాదు. హెన్రీ మార్టిన్, ది అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి ఆ ఏ యూనివర్సిటీ అనేది నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అయితే హీ చోజ్ ఇండియా. కేంబ్రిడ్జ్ అండి. బోస్టన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అండ్ he chose India. Trust me, he chose India. He gave up Lydia, and Lydia did not compromise. వీళ్ళు ఒక పట్టాను కార్లేండి. చాలా మంది నవ్వుతున్నారు, ముసి నవ్వులు నవ్వుతున్నారు. మాట్లాడి మాకు కూడా అట్లాంటిది వాడు తగలడింది ఇక్కడ అని. కడుపు తెచ్చుకుంటే కాలం మీద పడుతుంది. ఇప్పుడు ఎందుకు లేదు సార్ ఆ చర్చలని, తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ గో టు టాక్ అబౌట్ హెన్రీ. Henry came to India. He came to Burma and he came to India. He happened to meet William Carey, and he also managed to learn a couple of languages and worked in translation. Later, it is believed that he was dragged across the desert, Persian deserts. అతడు గుర్రాలకు ఒంటెలకు కట్టబడి he was dragged across the deserts, and he died at the age of 32. అంటే ఏదో ఎమోషనలైజ్ చేయడం కొరకు కాదు కానండి, ఇలాంటి స్టోరీస్ మనకి కుప్పలు తెప్పలుగా వినపడతా ఉంటాయి. మీరు హడ్సన్ టేలర్ గారి గురించి, చైనా ఇంగ్లాండ్ మిషన్స్ ప్రారంభించినటువంటి హడ్సన్ టేలర్ గారి గురించి మాట్లాడినా, డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి మీరు మాట్లాడినా, యూనో ఇట్ ఈస్ డేవిడ్ లివింగ్స్టన్ గారి చరిత్ర మనం చదువుతున్నప్పుడు కొన్ని బుక్స్ లలో క్లుప్తంగా ఉంటది ఆయన బయోగ్రఫీ, కొన్ని బుక్స్ లో ఇన్ డీటెయిల్ ఉంటది. ఇన్ డీటెయిల్ గా మనం చదివినప్పుడు ఇట్ అపియర్డ్, ఐ మీన్ ఒకసారి యూనో కపుల్ ఆఫ్ ఇయర్స్ భార్యాభర్తలు ఆఫ్రికాలో సేవ్ చేసిన తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ లేటర్ దే బోత్ వెంట్, ఎందుకంటే పిల్లలు ఉన్నారు వాళ్ళకి. సో ఫర్ కిడ్స్ సేక్ ద హస్బెండ్ అండ్ వైఫ్ వెంట్ బ్యాక్ టు దేర్ కంట్రీ. And couple of months ఉన్న తర్వాత he spoke to his wife, see honey, I cannot manage to survive here. I cannot breathe. ఎందుకో నాకు ఇక్కడ సఫోకేషన్ అనిపిస్తుంది, నాకు ఊపిరి అన్నట్టుగా అనిపించట్లేదు. My heart is so heavy. I seriously I want to go to Africa. అంటే that wife also very happily yeah I understand అని చెప్పి మళ్ళీ సో ఇంకా మీరు వెళ్ళండి, నేను ఇక్కడ పిల్లల్ని చూసుకుంటానని చెప్పేసి ఆ గృహిణి, ఆ ఇల్లాలు తన భర్త అయినటువంటి లివింగ్స్టన్ పంపించేస్తుందంట. ఆఫ్టర్ 5 years, one fine morning, Livingston dropped at the door. It is said that for half an hour or so, his wife could not recognize who he was. It could be less or more time, but if my memory doesn't deceive me, it was some half an hour or so. It took nearly 30 minutes for his wife to recognize who he is. ఆయన తన చెయ్యి కోల్పోవటమైనా, తన కన్ను కోల్పోవటమైనా, ఆ చెట్లు చీరుకొని ఆ చెట్ల మొనలు కూర్చుకొని, కొమ్మలు కూర్చుకొని, శరీరం అంతా గాయాలైపోయి మానిపోయి, ఆ స్కార్స్ అన్ని, ఫేస్ అంతా, శరీరం అంతా ఉండిపోయి, శరీరం కృషి బలహీనపడి ఆయన అవతారం చూసి she was like ఎవరో అనుకుంటుందంట, ఎవరో అనుకుంటుందంట. It took her so long time that to recognize it is her husband. అంటే మనం చదువుకున్నప్పుడు గోయింగ్ అక్రాస్ క్రాస్ కల్చర్ మిషన్స్ గురించి మాట్లాడితే ఇట్ ఇన్వాల్వ్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ సాక్రిఫైస్ అంట. ఎంతో త్యాగపూరితంగా మనం ఆలోచిస్తే తప్ప, ఎన్నో పోగొట్టుకోవడానికి, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడితే తప్ప మనము ఈ క్రాస్ కల్చర్ మిషన్స్ చేయలేం ప్రియుల. ఈవేళ కూడా మనం ఒక పూట, ఇప్పుడు మా బైబిల్ గాస్పెల్ చర్చ్ తరపున
ఈ COVID-19 వల్ల సాధ్యపడలేదు. కానీ ప్రతి నెల మేము మిషన్ మాసిడోనియా అనే ఒక శీర్షిక కింద రైట్ ఒక మిషన్ లాగా మేము పెట్టుకొని మా సంఘంలో ఉన్నటువంటి చిన్న సంఘంలో ఉన్నటువంటి మేము మనిషికి ఇంత కాంట్రిబ్యూట్ చేసుకుని ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మేము ప్రతి నెల వెళ్ళి మా ఊరు సూర్యాపేట జిల్లాలోని కట్టవారిగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో హుజూర్ నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రకటించి రావటం సంవత్సరానికి జూన్ మాసంలో కానీ డిసెంబర్ మాసంలో కానీ 2 రోజుల చొప్పున ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రీట్ ప్రీచింగ్ అదేవిధంగా సువార్త సభలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ ప్రక్రియలో కూడా ఆ 2 రోజుల్లోనైనా ఆ ఒక్క రోజుల్లోనైనా కొన్ని సందర్భాల్లో మా సహవాస సభ్యులు ఎంతో ప్రయాసపడ్డట్టు ఎంతో కష్టపడ్డట్టు వీళ్ళు హైదరాబాద్ లో ఉండి ఇరానీ ఛాయ్ తాగడానికి అలవాటు పడ్డోళ్ళు ఇరానీ ఛాయ్లో ఇంకో బిస్కెట్ ముంచుకొని తింటారు కదా. ఏంటది అండి ఆ బిస్కెట్? ఏంటది? ఇరానీ ఛాయ్లో ముంచుకొని తిగే ఒక బిస్కెట్ ఉంటుంది కదా, ఉస్మానియా. థ్యాంక్ యూ సార్, ఉస్మానియా. అదే చచ్చిపోతున్నారు. లేకపోతే ఇరానీ ఛాయ్లో ఉస్మానియా బిస్కెట్లు తినడానికి అలవాటు పడిన వీళ్ళు అక్కడికి పోయినాక పల్లెటూరులో ఎట్లాంటి ఛాయ్ ఇస్తారండి? ఎట్లాంటి ఛాయ్ ఇస్తారు మీకు తెలుసు రైట్. అంటే మీకు తెలుసు అంటే అలాంటి కల్చర్స్ కి వెళ్ళని తెలుస్తుంది రైట్. ఉడికి ఉడకని, కాగని, మరిగి మరగని రైట్. సో అట్లాంటి తెల్లని టీ ఉంటది. వీళ్ళు ఒకటే యాక్ 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 యాక్. ఇది కూడా ఒక పూటేనండి, ఒక పూటే యాక్ యాక్. నేనంటాను సీ మ్యాన్, గ్రాటిట్యూడ్ ఉండాల, కృతజ్ఞత ఉండాల, కృతజ్ఞత. నేను వాట్ ఐ ఎంఫసైజ్ మోర్ ఈస్ రిపెంటెన్స్, గ్రాటిట్యూడ్, హోలీనెస్. దే ఆర్ అవర్ మా సంఘం యొక్క వాటిని ఏమంటారు స్లోగన్స్. పశ్చాత్తాపము, కృతజ్ఞత, పరిశుద్ధత, గ్రాటిట్యూడ్ ఉండాలి. అండ్ సాయంత్రం అన్నాలు పెట్టారనుకోండి, ఆ కూర తినుకుంటా ఆ కూర మీద కామెంట్లు. ఎస్, హైదరాబాద్ లో మీరు తినే వంటకాలకి అక్కడికి వెళ్ళి వాళ్ళు వండుకునే వంటకాలకి తేడా ఉంది రైట్. కానీ ఇఫ్ యూ డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దెమ్, గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయాలి? యేసు ప్రభువు వారు వచ్చి బ్యాప్టిజం తీసుకున్నాడని మనం మాట్లాడుకున్నప్పుడు క్రిస్టాలజీ వై వాస్ హీ బ్యాప్టైజ్డ్? హీ వాస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎస్ ఆర్ నో? ఆయన ఏదో పాపం చేసి ఆయన దేని గురించి ఆయన పశ్చాత్తాపడుతూ బ్యాప్టిజం తీసుకున్నాడా? ఆయనకు పడవలసిన అవసరం ఏముండింది? ఆయన దుఃఖపడవలసినటువంటి అవసరం ఏముండింది? ఆయన దేని గురించి క్షమాపణ కోరుకుంటూ బ్యాప్టిజం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? కానీ he did not hesitate to identify himself with the sinners. అండ్ ఈ శాస్త్రులు పరిసరైనటువంటి గుంపు ఉన్నారే, ఆయన మీద ఎప్పటికీ ఇదే ఏడుపు ఏడుస్తుండేవారు కదా. మరి ఈయనేందా ఎప్పటికీ వాళ్ళతో కూర్చుంటాడు, వీళ్ళతో కూర్చుంటాడు, ఇదనే ఉండరు, పబ్లికన్స్ తో కూర్చుంటాడు, లేకపోతే ఈ సమరులతో కూర్చుంటాడు, వాళ్ళతో కూర్చుంటాడు, పాపులతో కూర్చుంటాడు. బట్ he never hesitated. he never సమాజంలో తక్కువగా ఎంచబడిన వారితో తనను తాను ఐడెంటిఫై చేసుకోవటంలో ఆయన ఎప్పుడు వివక్ష చూపించలేదు. లేదు, తిరస్కరించబడినటువంటి లేకపోతే క్వశ్చనబుల్ క్యారెక్టర్, క్వశ్చనబుల్ మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వారితో మాట్లాడడంలో ఎప్పుడు కూడా ప్రభు వారు వివక్ష చూపించలేదు. ఏమండి, ఆ స్త్రీ వచ్చి ఆయన పాదములు కడుగుతున్నప్పుడు ఆ పాదములను కన్నీళ్లతో తుడిచి తన యొక్క జుట్టుతో తుడుస్తున్నప్పుడు చిచి ఇట్లాంటి స్త్రీ ఎట్లాంటిదో ఈయనకి తెలియదా అని ఒక పరిసయుడు, ఆయన ఆహారానికి భోజనానికి పిలిచినటువంటి పరిసయుడు లోపల ఒకటే ఫీల్ అయిపోతా ఉంటాడు సీమోను అని ప్రభు వారు అతనికి ఒక మంచి కథ చెబుతాడు అక్కడ. సో హ్యావింగ్ సెడ్ ఇట్, నా పాయింట్ ఏంటి, ఆ తర్వాత ఆయన దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు కూడా he never hesitated, he never felt inferior or never felt low to identify himself with the people. వాళ్ళు ఎవరైనా సరే he identified himself with them. మనం ఉన్నాం అనుకోండి, మనకంటూ మన సొంత ఐడెంటిటీస్ ఉంటాయి, మన సొంత టైటిల్స్ ఉంటాయి, మన సొంత ప్రెస్టేజెస్ ఉంటాయి. వాటి నుంచి మనం ఇంచు కింది దగ్గర కమ్ ఆన్, వీ డోంట్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ దట్ వీ అటెండ్ ఎవ్రీ సండే. మన మనస్సాక్షి ఒప్పుకోవాలి ఆ విషయంలో. మనం అటెండ్ అయ్యే చర్చిలోనే వీ డోంట్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఎవ్రీ వన్. డూ వీ? గుండె మీద చేసుకొని చెప్పాలి మనం.
Do we identify ourselves at least with our church members that we attend? No, we don't. మనం వెతుక్కుంటాం, మన గుంపు కోసం మనం వెతుక్కుంటాం. ఇవన్నీ సిగ్గుపడవలసినటువంటి విషయాలండి, పశ్చాత్తాపడవలసినటువంటి విషయాలు. అరే మనం అటెండ్ అవుతున్నటువంటి సంఘంలోనే అందరితో మనం ఐడెంటిఫై చేసుకోలేనప్పుడు మన స్ట్రేచర్, మన స్టేటస్, మన హోదాకి తగినటువంటి వాళ్ళతోటే మనం అసోసియేషన్. ఎప్పటికీ మీ కార్యక్రమాల్లో, మీ బర్త్డేలలో, మీ వెడ్డింగ్ డేస్ లో, మీ యానివర్సరీస్ లో ఆ క్రీమీ లేయర్ ఆఫ్ ద చర్చే ఉంటుంది, కానీ తక్కిన వాళ్ళు ఉండరండి. ప్రయారిటైజేషన్ లో మనకి ఆ చర్చిలో క్రీమీ లేయర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, మంచి మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారు, పాష్ లైఫ్ లో ఉన్నటువంటి వారు, మనలాగా గేటెడ్ కమ్యూనిటీస్లలో నివసించేవారు, మంచి మంచి ఫ్లాట్లలో ఉండేటటువంటి వారు, ఒక మనకి అంటే మన స్థాయిని బట్టి మనం ఒక రేంజ్ ని ఫిక్స్ చేసుకుంటాము. వాళ్ళకి ఇన్విటేషన్స్ ఉంటాయి. మనము మన సొంత సంఘ సభ్యులతో ఐడెంటిఫై చేసుకోము. వి బీయింగ్ కామన్ బిలీవర్స్, ఆర్డినరీ బిలీవర్స్. అండ్ జీసస్ క్రైస్ట్ నెవర్ హెజిటేటెడ్. ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు ఒకటే గొనుగుడు సనుగుడు. ఏమని? గిన్నెకి ఏమైనా కావాలంటే మనల్ని అడగాలి, కానీ ఆమెతో ఏం పని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నాను, ఒకటే సనుగుడు గనుగుడు లోపల. ఏ ప్రభు వారు వాళ్ళ మనసులు ఎరిగి, బిడ్డ ఇప్పుడు మీరు అనుకుంటుంది వేరు, నేను అనుకుంటుంది వేరు, రైట్? నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, లోకం అంతా ఎలా చూసిందో సమరయ స్త్రీని, శిష్యులు కూడా అలాగే చూస్తున్నారు, కానీ ప్రభు వారు అలా చూడట్లేదు. సీ ద డిఫరెన్స్. మనం ఎవరిలా చూడాలి? ప్రభులాగా చూడాలా, శిష్యులాగా చూడాలా, లోకంలాగా చూడాలి? ఆ సమరయ స్త్రీని ప్రభు వారిలాగా చూడాలి మనం. లోకాన్ని మనం ప్రభులాగా చూడాలి, శిష్యులాగా చూడొద్దు దయచేసి. లోకంలాగా చూడు. లోకం ఏం చూస్తుంది? ఇది ఇప్పటికే 5గురు చేసుకుంది, ఉన్నోడు కూడా 6వాడు, ఆడైతే హస్బెండ్ గానే కాదు, చిచి 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 అని చెప్పి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, 5గురు చేసుకున్న బహిరంగంగానే ఉందండి. షీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్. అంటే మీరు వెంటనే హంబుల్ గా, పాస్టర్ గారు బహిరంగంగా ఉంటే పర్వాలేదా అని, ఇలాంటివి కాదు. ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ ఇట్. అంటే డూ ఐ మీన్ టు జస్టిఫై ఇట్? నేను తెలియక ఇంతకాలం ఎట్లా అనుకుంటున్నాను సార్, ఇది ఒక రెవల్యూషన్ లాగానే ఉంది అని చెప్పేసి. ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ ఇట్. The point is, what I'm trying to say is this: what all she had done, she was willing to confess, sir. She was willing to confess. She was willing to give up. And Prabhu వారు ఆవిడతో మాట్లాడా, తటస్థ వేదికలో ఆవిడతో మాట్లాడాడు, కించపరుస్తూ నువ్వు ఎట్లాంటి దానో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి ప్రభు వారు ఆవిడని తోలనాడుతూ, ఆవిడ క్యారెక్టర్ ని తోలనాడుతూ మాట్లాడినటువంటి ఆ పరిస్థితి అక్కడ లేదు. ప్రభు వారి ఆవిడతో ఎంతో గౌరవప్రదంగా మాట్లాడాడు. He only sees in her a wretched sinner. In as much as I was a wretched sinner, in as much as you are a wretched sinner, she was also a wretched sinner. See, morality, immorality, immaterial అండి. ఎందుకంటే God sees us on the basis of our original sin. మన మూల పాపం ఆధారితంగా దేవుడు మనం చూస్తాడు. మూల పాపంలో అందరూ సమానమే. ఏమంటారు? మూల పాపంలో అందరూ సమానమే. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఎస్ ఆర్ నో? అందరూ పాపం చేశాము, అందరము చెడిపోయినటువంటి వాళ్ళమే, అందరము పూర్తిగా చెడిపోయినటువంటి వాళ్ళం. హృదయం మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ స్వస్థత కొంచెం కూడా లేదు. ఆలోచనలోని ఊహ యావత్తు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. సో ఇవన్నిటిని మనము క్యాల్కులేట్ చేసినప్పుడు మూల పాప ఆధారితంగా చూసుకుంటే ఐఎమ్ ఈక్వల్లీ గిల్టీ. నో, ఆ సమరయ స్త్రీ ఎంత గిల్టీ ఉందో తనతో పాటు నేను కూడా ఈక్వల్ గిల్టీ. వాట్ షీ డిడ్ విత్ హర్ బాడీ, ఇట్స్ అన్ ఎడిషన్. వాట్ ఐ డూ విత్ మై బాడీ, ఇట్స్ అన్ ఎడిషన్. మనం ఏమనుకుంటామంటే అదే పాపము అనుకుంటాం. ఆన్ దట్ బేసిస్ మనం కేటగరైజ్ చేసేస్తాం. కొందరు భౌతికంగా చేసే ఉంటారు, కొందరు ఎమోషనల్ గా చేసే వాళ్ళు ఉంటారు. షీ ఈస్ సమ్వన్ హూ డిడ్ ఇట్ అవుట్ సైడ్, అండ్ ద పీపుల్ హూ లివ్ అరౌండ్ హర్ డూ ఇట్ ఇన్సైడ్ దేర్ హార్ట్.
బట్ దేవుని దగ్గర ఈజ్ ఇట్ ఓన్లీ ద వర్క్స్ దట్ ఆర్ కౌంటెడ్ ఆర్ ద థాట్స్ ఆల్సో? ప్రభు వారు వచ్చేటప్పటికి మనలాగానే ఆయన క్రియలు చూస్తాడా లేకపోతే ఆలోచనలు కూడా చూస్తాడా? ఆల్ ఆర్ అకౌంటబుల్. ఎస్. ఇప్పుడు ఆయన తలంపులు కూడా చూసేవాడుగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన తలంపులు కూడా చూస్తున్నప్పుడు తలంపులలో దొరికిపోతారు కదా. క్రియలు చేయలేదు కానీ తలంపులలో దొరికిపోతాడు. అందుకనే ప్రభు వారు మాట్లాడుతూ మత్తయి శుభవార్తలో కొండమీద ప్రసంగంలో అంటాడు, నువ్వు ద్వేషించినా సరే, నీ మనసులో అనుకున్నా సరే, నువ్వు ముందు వెళ్ళి పశ్చాత్తాపడాల్సింది అన్నట్టుగా మాట్లాడు. సో హ్యావింగ్ సెడ్ ఇట్, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. టు స్టార్ట్ విత్, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ చర్చ్ మెంబర్స్. Because Christ did not hesitate to identify this. ఆ విశాలత లేకపోతే కష్టమండి పిల్లరా. ఏదైనా ఎనీథింగ్ దట్ కమ్స్ బిఫోర్ యూ, ఈ సువార్తికారంలో మనం నేర్చుకోవాల్సిందంటే ఎనీథింగ్ దట్ కమ్స్ బిఫోర్ యూ, యూ రియలీ నీడ్ టు థ్యాంక్ ద లార్డ్. ఎందుకంటే ఆలోచించండి, క్రాస్ కల్చర్ మినిస్ట్రీలో మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి కొన్ని సూత్రాలను మనకి రచయిత ఇక్కడ కొన్నిటిని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో లెట్ us go accordingly. First one, consult your church pastor and leaders about your call to ministry service. ప్రభు మీకు ఒకవేళ తలంపులు అనుగ్రహించి సువార్త చెప్పాలి అనే కాంక్ష మీకు దేవుడు కలిగించినప్పుడు మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, వెంటనే మీ పాస్టర్ ఏం చేస్తారంటే, సువార్త లేదు ఏం లేదు, నోరు మూసుకొని కూర్చో అంటాడు. ఎందుకంటే గిట్లా మీరందరూ తలా ఒకడు నాకు సువార్త చెప్తాను వెళ్ళిపోయారు అనుకోండి, మరి ఆడేవాడు ఉంటాడు ఇంకా. ఆయన ప్రాబ్లం అయింది. మీరు భలే ఉన్నారు. ఇంకా అందరూ వచ్చేసి నేను అక్కడికి వెళ్ళి సువార్త చెప్తా, నేను ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్తా అంటే మరి ఈడోడు ఉంటారా, నేనెవడు చెప్పాలంటాడు ఆయన. నేను కూడా చెప్పాలి కదా, నేను మీకు చెప్తా. సో ఇంట్రెస్టింగ్లీ and surprisingly, so many pastors, they don't allow their church members to go out. They don't even allow you to learn theology. మీలో ఎంతమంది దొంగలు ఉన్నారో నాకు తెలియదు కానీ మీ దొంగలందరూ దొంగతనంగా థియాలజీ నేర్చుకుంటారు. మీ పాస్టర్కి తెలియనియరు. థియాలజీ నేర్చుకుంటామని తెలిసిందనుకో వాళ్ళకి ఇక ప్రతి ప్రసంగంలో మీ మీద ఉరుములు, పిడుగులు, మెరుపులు. ఎందుకంటే మీరు థియాలజీ నేర్చుకున్న కాడ నుంచి మీరు చాలా విషయాల్లో సత్యాన్ని గ్రహించి మీరు స్వతంత్రులు అవుతారు. మరి మీరు స్వతంత్రులు అయ్యారు కాబట్టి మీలో ఉత్సాహం ఉరకలేస్తా ఉంటది. మీలో ఉరకలేసే ఉత్సాహము అక్కడక్కడ ఉన్నటువంటి మరి అన్నిటిని ఒకప్పుడు ప్రక్కన పెట్టబడినటువంటి ఇదివరకు చూసి చూడనట్టుగా వ్యవహరించిన అన్ని విషయాల్లో మీరు ఆగి అయ్యా ఇదేంటి, అయ్యా అదేంటని మొదలు పెడతాడు. ఆయన అంటాడు, నీకు బైబిల్ కాలేజ్ చేసిన కానీ శాదస్యం ఎక్కువైందిరా అంటే ఆయన మొదలు పెడతాడు. ఇంకా మీరంతా బుక్ నాలెడ్జ్ నేర్చుకొని వచ్చారు, ఇదంతా ఈ బుక్ నాలెడ్జ్ మిమ్మల్ని పాడు చేసిందని మొదలు పెడతాడు. రైట్? అందుకని మీకు నేను హెచ్చరించాను, ఇలాంటి బుక్ నాలెడ్జ్ నేర్చుకోవద్దని. ఆత్మ జ్ఞానం ఉండాలి ఇక్కడ. నేను ఆత్మతో చెప్తున్నాను. మనం ఈ పాస్టర్లు ఒప్పుకోరు సార్. ఎంతమంది దొంగలు ఉన్నారు? దొంగలందరూ చేతులు ఎత్తండి ఇప్పుడు. లేదు సార్, నేను మా పాస్టర్ చెప్పిన సార్ నేను పోతున్నా. మీ పాస్టర్ చెప్పినప్పుడు మనసులో ఎలా ఉందా? మంచి శామ్, గుడ్ శామ్. ఇప్పటి నుంచి ఈడ తయారయ్యాడు నాకు. ఇప్పటి నుంచి ఈడు మొదలు పెడతాడు నాకు. అదేంది ఇదేంది, అదెందుకు ఇదెందుకు అని మొదలు పెడతాడు. మనసులో ఉంటుంది సార్. అందుకనే ఇది నిజమేనండి, ఇది నిజమే. గుర్తుపెట్టుకోండి, వేర్ దేర్ ఈస్ ఎ రెవల్యూషన్ దేర్ ఈస్ ఎ రీజన్. ఏమంటారు? వేర్ దేర్ ఈస్ ఎ రెవల్యూషన్ దేర్ ఈస్ ఎ రీజన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, విలియం కేరీ లాంటి మిషనరీల్ని అడ్డుకున్నటువంటి ఘనత వీళ్ళకి దక్కింది. బ్రిటిషరు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ.
ఎందుకంటే జనంలో చైతన్యం, అదేనండి రెవల్యూషన్. జనంలో అవగాహన, చైతన్యం మొదలవుతే ప్రశ్నించడం మొదలవుతుంది కదండి. సో వేర్ దేర్ ఈస్ ఎ రెవల్యూషన్ దేర్ ఈస్ ఎ రీజన్, పీపుల్ క్వశ్చన్. అదే మీరు ఇగ్నోరెంట్, ఇప్పుడు కథోలిక్స్ 1100-1200 సంవత్సరాల కాలంలో బైబిల్ అనువాదం జరగకుండా ఎందుకు అడ్డుకున్నారండి? వాళ్ళు క్రైస్తవ్యానికి మేలు చేసిన వాళ్ళే అవుతే, క్రైస్తవ్యం కోసం పాటుపడిన వాళ్ళే అవుతే, క్రైస్తవ్యానికి ప్రతినిధులే అయి ఉంటే, మరి క్రైస్తవ్యాన్ని విస్తరించే వాళ్ళు ఏం చేయాల్సి ఉండే? బైబిల్ ముద్రణను అడ్డుకోవాల్సి ఉండేనా? బైబిల్ అనువాదాన్ని అడ్డుకోవాల్సి ఉండేనా? అనువదించినటువంటి వారిని సజీవంగా బహిరంగంగా దహించి కాల్చవలసి ఉండేనా? అనువాదం చేసిన ప్రతులన్నింటినీ కూడా కుప్పలుగా పోసి తగలబెట్టవలసి ఉండేనా? అదా మీరు క్రైస్తవుల ప్రతినిధులుగా చేయాల్సినటువంటి పని? వాళ్ళు ఎందుకు బైబిల్ నుంచి చదవడానికి కానీ, చదివితే ఇప్పుడు జాన్ బన్యన్ లాంటి వ్యక్తిని కూడా ఆయన బైబిల్ చదివినందుకు గాను, బైబిల్ బోధించినందుకు గాను వారిని బంధించారని జాన్ బన్యన్ తన యొక్క ఆత్మకథలో రాసుకున్నారు, అవునా కాదా? రహస్యంగా కూడుకునేవారంట. ఎందుకు బైబిల్ చదవడం? ఎవరికి భయపడి? కథోలికులకు భయపడి, కమ్యూనిస్టులకు భయపడి కాదు, హైందవులకు భయపడి కాదు, కథోలికులకు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాట్ వాస్ దేర్ ప్రాబ్లం? వాట్ వాస్ దేర్ ప్రాబ్లం అంటే, వేర్ దేర్ ఇస్ ద రివల్యూషన్ దేర్ ఇస్ ద రీజన్. మార్టిన్ లూథర్ వెంటనే ఆ రెవల్యూషన్ ఆయనకు వచ్చింది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన రెవల్యూషన్ ఎప్పుడైతే రోమాసు పత్రిక గుండా ఆయన చదువుతూ ఉంటుండగా, ధ్యానిస్తూ బోధిస్తుండగా ఎప్పుడైతే ఆ గ్రహింపు ఆయనకి ఇచ్చాడు దేవుడు, తనకి స్పష్టత వచ్చేసింది. మరి ఆయన ఎందుకు చంపాలని ప్రయత్నం చేశారు? ఆయన పరిచర్యకి ఎందుకు ఆటంకాలు వీళ్ళు క్రియేట్ చేశారు? ఆయన్ని దొరకబట్టేందుకు ఎందుకు ప్రయత్నం చేశారు? బికాస్ వీడి వల్ల చాలా మందికి ఈ విషయాలను తెలుస్తాయి. వాళ్ళందరూ ప్రశ్నించడం మొదలు పెడతారు, మన మీద తిరగబడతారు. ఇంతకాలం మనం చేస్తూ వచ్చింది అన్యాయం అని, అక్రమమని, మనం చెప్పేవి బైబిల్లో అలా లేవని, అలా ఉన్నది వేరేగాని మనల్ని మనల్ని ఎదుర్కోవడం మొదలు, ఎదిరించడం మొదలు. వేర్ దెర్ ఇస్ ఎ రెవల్యూషన్ దెర్ ఇస్ ఎ రీజన్. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ షూర్ యువర్ పాస్టర్స్ ఆర్ బ్రాడ్ మైండెడ్ అని నేను అనుకుంటున్నాను. రైట్? ఎవరో క్రైస్తవ్యాన్ని నిర్వచిస్తూ 2 మాటలు అన్నారు. Christianity is defined in 2 verbs. What is the first verb? Come. What is the second verb? Go. Go. Yes. మనోళ్ళు ఏం చేశారు? రండి, కూర్చోండి, రండి, చతికిల పడండి, రండి, పాతుకుపోండి, రండి, అక్కడే అతుక్కుపోండి, ఎక్కడికి బయటికి వెళ్ళదు. ఎందుకు? నంబర్ ముఖ్యం నాకు. ఐ వాంట్ టు షో ద నంబర్. నా దగ్గర ఇంతమంది ఉన్నారు. ఐ వాంట్ టు షో ద నంబర్ టు అవుట్ సైడర్స్. మా చర్చ్ ఈస్ సో అండ్ సో బిగ్ కాంగ్రిగేషన్, సో మచ్ నంబర్ అని చెప్పి నేను చెప్పుకోవాలి. సో డోంట్ గో అవుట్. బట్ ఎందుకంటే క్రాస్ కల్చరల్ మినిస్ట్రీలో మనకి ప్రోత్సాహం అవసరం. సో టాక్ టు యువర్ పాస్టర్, టాక్ టు యువర్ చర్చ్. ఎందుకంటే you need their prayer support, you need their financial support, you need the emotional support. ఆ సపోర్ట్ మనకు కావాలి. బట్ ఇవేవి లేవు కాబట్టి నేను ఆగిపోతాను వద్దు. ప్రభు మీద భారం వేసి పని మొదలు పెట్టండి. ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళందరూ కూడా ఈ రిసోర్సెస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని వస్తే చేయలేదండి. వాళ్ళు అలాగ రాలా. ఇఫ్ యూ హ్యావ్ అ చర్చ్, అందుకని అంటారు కదా, ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్ మనం ఫస్ట్ సెమిస్టర్ లో నేర్చుకున్నామండి. మిషన్స్ అండ్ ఇవాంజలిజం, ఫస్ట్ సెమిస్టర్, ఇదే సెమిస్టర్, మిషన్స్ అండ్ ఇవాంజలిజం లో మనం ముందు క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్ డిపెండ్స్ ఆన్ నాట్ ఆన్ ద సీటింగ్ కెపాసిటీ బట్ ఆన్ ద సెండింగ్ కెపాసిటీ. ఎంతమందిని బయటికి పంపిస్తుంది? Yes, and sending capacity. And the church is not intended to be a refrigerator where a perishable plate is preserved, but it is an incubator where the life, germinates and it promotes growth and life.
So speak to the pastors, the church, and I'm sure even if you face an opposition, ఎందుకంటే not all pastors will be willing to support you. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మిషనరీలుగా సేవ చేసే వాళ్ళకి స్థానిక సంఘంలో గొప్ప గుర్తింపు ఉంటుంది. మన సంఘంలో నుంచి మిషనరీగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఈ ప్రయారిటైజేషన్, సిగ్నిఫికెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిని నేను SS ప్రాబ్లమ్స్ అంటాను అనమాట. SS ప్రాబ్లమ్స్ అంటే డబుల్ S ప్రాబ్లమ్, సిగ్నిఫికెన్స్ అండ్ సెక్యూరిటీ. రేపటి రోజున వీడే గొప్పడైపోతాడేమో, రేపటి రోజున వీడే మొత్తాన్ని తీసేసుకుంటాడేమో, అక్కడ మిషనరీ చేసిన అని చెప్పి ఆ తర్వాత గొప్పగా అక్కడ పరిచయం చేస్తే ఒకవేళ వీడు దీవించబడి వీడి పరిచర్య అభివృద్ధి అవుద్దేమో, లేకపోతే వీడే కొన్నాళ్ళకి తిరిగి వచ్చేసి సంఘాన్ని కూడా తీసేసుకుంటాడేమో అని ఇలాంటి సిగ్నిఫికెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. It is happening in many places. It is happening in many places. ఇంకోటి కూడా ఉంటుంది సార్. చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే ఈయన మిషనరీకి వెళ్ళాడు, మొత్తం కానుకలు చందాలు అతనికే పంపుతారేమో. ఖచ్చితంగా పంపుతారేమో. ఎందుకంటే పీపుల్ అండర్స్టాండ్ కదా, దేశం కాని దేశం లేదు, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష ఎలా బ్రతుకుతున్నాడు లేదు, మనం అతనికి సహాయం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా వారాల్లో లేకపోతే కుటుంబ సహవాసాల్లో వచ్చే కానుకలు మెల్లిమెల్లిగా అటు డైవర్ట్ అవుతా ఉంటాయి. ఈయన వెయిట్ తగ్గుతూ ఉంటుంది. ఏంది పోయిన నెలకి ఈ నెలకి వెయిట్ తగ్గింది ఏంటి, లేకపోతే బాగా మీకు తెలివి ఎక్కువ అవుతుంది, మీరు నాటకాలు ఆడుతున్నారు, లేకపోతే ఏంది అది, ఇదంతా నేను చేసిన తప్పే, వాడిని ఎంకరేజ్ చేయటమే నేను చేసిన తప్పు, వాడిని నేను ప్రోత్సహించడమే నేను చేసిన తప్పు, వాడిని పంపించింది నేను, ఇప్పుడు వాడు ఎక్కువైపోయాడు, ముందు వచ్చినటువంటి చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని చెప్పేసి ప్రసంగాల మీద ప్రసంగాలు రుద్దుతా ఉంటాడు. ఇంకా రోజు అప్పుడు మనకు అర్థం కాదు, ఇదేంటి ఇలా తయారయ్యాడు మా పాస్టర్ గారు అని చెప్పి. తప్పదు, ఈ ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్ మరి ఇవన్నీ జరుగుతా ఉంటాయి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్? లేదు ఏముంది సార్, సొల్యూషన్ ఏముంది, ఎక్కడికైనా దూరం వెళ్ళి పరిచర్య చేసి సువార్త లేని ప్రదేశాల్లో సువార్త చెప్పాలని తలంపు రాగానే అదో పీడకాలని చెప్పేసి నీళ్ళు తాగి పడిపోవటమే సార్, ఇంకేముంది. లేచి నీళ్ళు తాగాలి, పడుకోవాలా, నాకు పీడకలు వచ్చిందని చెప్పి సర్దుకుపోవాలా. అంటే అవేర్నెస్ సంఘాల్లో, సేవకుల్లో, పాస్టర్స్ లో రావాలి సార్, సంఘంలో కూడా రావాలి. అంటే ఇఫ్ ద మిషనరీ వర్క్ రూటెడ్ త్రూ ద చర్చ్, if the missionary sending missionaries will becomes a mandate for the church, then that will be a great I think we can do it successfully. That's what I feel. It is never too late sir. నేను ఏమంటున్నానంటే it is never too late. ఎప్పటికైనా మన సంఘాల్లో బోధించండి, తల్లిదండ్రులకి బోధించబడాలి. పిల్లలు ఎప్పటికీ ఇంజనీర్లో, డాక్టర్లో, యాక్టర్లో అయిపోవాలని కలగనొద్దు. పిల్లల్ని మిషనరీలుగా తయారు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఎప్పటికీ పాస్టర్ కొడుకులే, ఆడు తాగుబోతుడైనా సరే పాస్టర్ రిటైర్ అయ్యేటప్పటికీ వాడు ఆటోమేటిక్ గా పాస్టర్ అయిపోతున్నాడు. నాకు అర్థం కాదు, $1 million ప్రశ్న. నిన్న మాట దాకా వాడు తాగి రోడ్డు మీద తిరిగాడు, ఈవేళ అన్నీ పాస్టర్ అయిపోయాడు. ఆటోమేటిక్ గా పాస్టర్ అయిపోతున్నాడు పాస్టర్ కొడుకు. అంటే మీరు అనొచ్చు, అయ్యా కావడం తప్ప అని. ఏమిటి, నేను తప్పు అనట్లేదు సార్. ఇప్పుడు నేను కూడా ఒక పాస్టర్ కొడుకుని, కానీ నేను పాస్టర్ కొడుకుని ఆటోమేటిక్ గా నేను పాస్టర్ కాలేదు సార్, పెద్ద ప్రాసెస్. నేను అక్కడికి నేను పాస్టర్ని అయిపోయి మా నాన్న చేసిన సేవలో దూరేసి ఇంక ఇప్పటి నుంచి నేను చేస్తాను అని చెప్పేసి ఐ డిడ్ నాట్ క్లెయిమ్ మై ఫాదర్స్ మినిస్ట్రీ, వాట్ ఎవర్ ద మినిస్ట్రీ, ద స్మాల్ ఆర్ బిగ్, వాట్ ఎవర్ ద మినిస్ట్రీ, ఐ డిడ్ నాట్ గో అండ్ క్లెయిమ్ ఐ ఆమ్ హియర్ ఆఫ్టర్ ద లీగల్ హెయిర్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ అని చెప్పేసి ఐ డిడ్ నాట్ క్లెయిమ్, దో ఇట్ ఈస్ ఎ స్మాల్ కాంగ్రిగేషన్. నేనేమంటున్నా, ద పాయింట్ హియర్ ఈస్ మొదటి నుంచి అలాంటి దృక్పథంతో పెంచాలి. ప్రభు కొరకు నేను ఏదైనా చేయాలి, ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్.
I must go beyond. ఒక పాట ఉంది సార్ ఇంగ్లీష్ లో. To the regions beyond I must go, where the story has never been told. You have heard it? To the regions beyond I must go. To the regions beyond I must go, where story has never been told. అసలు అలాంటి బాగులే లేవు కదా మనకి. ఉన్న యూత్ అంతటిని తీసుకెళ్లి ఆ మ్యూజిక్ లో పడేస్తున్నారండి. ఉన్న యూత్ అంతటిని శుభ్రంగా ఊడ్చి, యూత్ అంటే ఏం లేదు, పాటలు సంగీతం స్కిట్లు డ్యాన్సు దరిద్రం ఇవి తప్ప ఇంకేమీ లేదు. యూత్ అంతటిని ఊడ్చి పాటలు డ్యాన్సు స్కిట్లు ఈ దరిద్రంలో పడేశారు. ఆడికి 20 ఏళ్ళు వస్తాయి, ఇంజనీరింగ్ అయిపోయి రేపు మాపు ఉద్యోగాలు పోతాడు. సాల్వేషన్ అంటే ఏంటో డెఫినేషన్ తెలియదు, బ్యాప్టిజం అంటే ఏంటో డెఫినేషన్ తెలియదు. ఏమనంటే చిన్నపిల్లలు అంటారు, అవకాశం ఇస్తే దేశాన్ని నమ్మేస్తారు. చిన్నపిల్లలు, వీళ్ళు చిన్నపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటిన ఎవరినైనా చిన్నపిల్లలు అంటే అసలు నేను ఓర్చుకోలేను. ఇంకా చిన్నపిల్లలు కాదు. They understand so many things. 6 ఏళ్ళ 7 ఏళ్ళ పిల్లలు వీడియో గేమ్స్ ఆడి తల్లిదండ్రుల అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేంత తెలివి ఉందండి వాళ్ళకి. చిన్నపిల్లలు అంటారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా చిన్నపిల్లలే. బయటకు పోతే మన దగ్గర చిన్నపిల్లలాగా నాటకాలు ఉంటాయి, కానీ బయటికి పోతే దునియాని అమ్మేస్తారు వాళ్ళు. సో హ్యావింగ్ సెడ్ ఇట్, వీళ్ళకి ముందు నుంచే ఆ మిషనరీ మైండ్ సెట్ మనం ప్రిపేర్ చేయట్లేదు. ఎకాటికి ఈ పోటీ ప్రపంచంలో మంచిగా నిలదొక్కుని మంచి ఉద్యోగం సంపాదించుకొని ఏదో ఒక రంగంలో తన పేరు నిలబెట్టుకొని మావాడు కూడా మంచిగా సెటిల్ అయ్యాడని చెప్పుకునే దానికి తప్ప తాపత్రయం అందుకే ఉంది తప్ప మిషనరీలు కావాలని, నా పిల్లలు పాస్టర్లు కావాలని ఎవరు కోరుకోవట్లేదు. కొన్ని మీలో ఎంతమంది పిల్లలు పాస్టర్లు అయ్యారు చెప్పండి. పొటెన్షియల్ గా మీ పిల్లలు ఎవరైనా పాస్టర్లు అయ్యే అవకాశం ఉందా? అంటే ఇక నుంచి కాదు, ఇప్పటి వరకు. ఇవాళ ఈ డోస్ అయింది కాబట్టి ఈ డోస్ పనిచేస్తుండొచ్చు ఒక వారం రోజుల వరకు. వారానికి మళ్ళీ మామూలు అయిపోద్ది. మీరు పాస్టర్లు కాదు, మీ పిల్లలు పాస్టర్లు కారు, మీ పిల్లలు కాదు, మిషనరీలు కాదు. అందరూ ఎవరెవరు ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరెవరి అంబిషన్స్ వాళ్ళు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ సత్య సువార్త బోధించేది మాత్రం మంచి సద్బోధకులు కావాలి. ఎలా సద్బోధకులు అవుతారండి? ఎలా వస్తారు సద్బోధకులు? దీన్ని అవకాశంగా తీసుకుని అపవాది ఏం చేశాడు? ఈ దొంగ మెట్టలను తయారు చేశాడు. ఈ దొంగ మెట్టలు అందరు ఇప్పుడు మనం చేతగాని వాళ్ళం లాగా, మనం బాధ్యత లేని వాళ్ళగా ఊరుకుంటే అపవాది ఊరుకుంటాడా? డూ యూ థింక్ సైటన్ విల్ కీప్ క్వైట్? ఈ గ్యాప్ అంతటిని ఎవరు ఫిల్ చేస్తారు? Satan takes that responsibility, filling all this gap with counterfeits. ఇప్పుడు ఈ గ్యాప్ అంతట్లో ఇంతమంది కౌంటర్ఫిట్స్ ఎందుకు వచ్చారంటే, ఇట్ ఈస్ ప్యూర్లీ ద నెగ్లిజెన్స్ అండ్ కేర్లెస్నెస్, సెల్ఫిష్నెస్ ఆఫ్ ద బిలీవర్స్. అండ్ ఆ గ్యాప్ ని అపోది ఫిల్ చేశాడు. హీఈస్ నౌ చక్కగా వీళ్ళందరినీ కూడా లోపల తీసుకొచ్చి హీఈస్ ఇన్కార్పొరేటింగ్ దెమ్, మొత్తం తీసుకొచ్చి లోపల ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సద్బోధం ఏది దుర్బోధం, పసిగట్టలేనటువంటి దుస్థితికి మనం దిగజారిపోయాం. ఎందుకు దిగజారిపోయాము? బాధ్యత తీసుకోలేదు. మనలాంటి వాళ్ళు ఎవరు సద్బోధకుల్ని తయారు చేసేటటువంటి బాధ్యత తీసుకోలేదు. మనం ఊరుకుంటే అపవాది ఊరుకుంటాడా? బాగు చేసే వాళ్ళు నీతిమంతులు పాడైపోగా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరని మనం పట్టించుకోకుండా మనం నిర్లక్ష్యం చేసి ఈవేళ ఇంతమంది దుర్బోధకుల్ని అపవాది ఎందుకు నడిపించాడని నడిపిస్తాడు. ఇంకా నడిపిస్తాడు.
మీరు చూస్తూ ఉండండి, మన భారతదేశ చర్చెస్ లోనే గే మ్యారేజ్ జరుగుతాయి, స్వలింగ వివాహాలు జరుగుతాయి. చూస్తూ ఉంటుండండి, చూస్తూనే ఉండండి. ఎక్కడెక్కడో యూరోపియన్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి దురాగతాలన్నీ, యూరోపియన్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి దుష్కార్యాలన్నీ మెల్లిమెల్లిగా మనం చూస్తూ ఉంటుండాలా. మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే, మన సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. చూసి నిమ్మకు నీరెత్తినట్టు గమ్మున వెళ్ళటం తప్ప చేసేది ఏం లేదు. బట్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. నేను అంటున్నాను, లెట్ us start educating our youth. The other day, last week in the seminar lo maatladutu, I told them music and all this stuff is only 1% of the church activity. It should be just 1%. Just 1%. ఫుడ్ కలర్ ఉంటుందండి. ఫుడ్ కలర్ ఎంత వేస్తారు? ఒక పిరిగెడ్ వేస్తారా? మీరు చేసుకునే కేజీ 2 కేజీల బిర్యానీకి పిరిగెడ్ వేస్తారా? ఇక ఇట్లా గుప్పిట్లో పెట్టేసి గుబుక్కుమని వేసేస్తారా? ఫుడ్ కలర్ ఎంత వేస్తారండి? అంటే ఇక్కడ జెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పాపం వాళ్ళు మాట్లాడట్లేదు. పర్లేదులే బ్రదర్, ఏమనుకొని చెప్పండి, వేసేది మీరేలే కానీ. అంటారు, నాకు తెలియదు మరి అన్ని. చెప్పండి. అమ్మా, సగం చెంచా, హాఫ్ స్పూన్ లో కూడా హాఫ్ వేస్తారు. అమ్మ, మీరు దయా దాక్షిణ్యాలు కలవారు కాబట్టి హాఫ్ వేస్తున్నారు. ఇంకొందరు హాఫ్ కూడా తెలుసా? దట్స్ ఇట్ అండి సార్. మ్యూజిక్ కూడా అలాంటిదే. హాఫ్ టీ స్పూన్ వేయాల్సినటువంటి మ్యూజిక్ ని మనము ఒక మగ్గో జగ్గో వేస్తున్నాం. కేజో 2 కేజీలు వేస్తున్నారు. ఏమన్నట్టు నా మీద పడేస్తారు, ఓరక మమ్మల్ని తిడుతున్నాడు. సో యూత్ స్ట్రీమ్ లైన్ చేయండి, బ్రెయిన్ వాష్ చేయండి. You have to undo what all you have done to them. You have to make them unlearn what all you have taught them. మరి మిషనరీల కథలు చెప్పండి, పరిచర్య భారం గురించి చెప్పండి, నశించిపోతున్న ఆత్మల గురించి చెప్పండి. ఆ ఆల్బమ్ తయారు చేద్దాం, ఈ ఆల్బమ్ తయారు చేద్దాం, మన ఆల్బమ్ ఇట్లా సక్సెస్ కావాలా, అట్లా సక్సెస్ కావాలా. ఇనఫ్, మస్తైన ఇవన్నీ. We have millions of songs now. Millions of songs now. Infrastructure మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఆల్. Millions. Let's take it seriously and move down. Determine your mission and passion. అంటే మళ్ళీ ఈ పాయింట్ అన్ని చదవలేదు సార్ అని మీరు ఫీల్ అవ్వకండి. మనం ఓవరాల్ గా అన్నిటిని చర్చించుకుంటున్నాము. కీర్తి ప్రకాష్ గారు లాస్ట్ పాయింట్ వదిలేశారు సార్, వాళ్ళని అనబాకండి. అన్నిటిని మనం చర్చించుకుంటున్నాం. సో ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలంలో నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను, మీరు వెళ్ళండి. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతకాలము పరిచయం పెంచుకునే ప్రయత్నం. ప్రిపేర్ యువర్ గ్రౌండ్. అక్కడికి వెళ్ళి వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకుని. ఎందుకంటే యూ షుడ్ నాట్ టేక్ దెమ్ బై సర్ప్రైజ్ అండ్ దే షుడ్ నాట్ టేక్ యూ బై సర్ప్రైజ్. అఫ్ కోర్స్ దేర్ స్టిల్ విల్ బి మెనీ సర్ప్రైజెస్ ఫర్ యూ అండ్ టు దెమ్ యాజ్ వెల్. సర్ప్రైజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్. బట్ మరి అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా చాలా మంది పనికి మాలినటువంటి కొటేషన్ చెప్తా ఉంటారు. ఏమనంటే, అబ్రహాం బయలుదేరిన నీ బయలుదేరతాను. నెంబర్ 1, I tell you, you are not Abraham. Number 2, you don't have the promises Abraham had. And number 3, you might not have a wife so cooperating like Abraham had, like William Carey had. విలియం కేరీ వైఫ్ అట ఇక బయలుదేరిన కాడ నుంచి ఒకటే పాట అంట, ఏంది, పోదాం పోదాం మన ఇంటికి పోదాం అని మొదలు పెట్టిన కాడ నుంచి అదే పాట.
ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దట్ సాంగ్ కంటిన్యూడ్ till she died she was singing the same song. ఇంకా మనం పోదాం, ఇంకా మనం పోదాం, ఇంకా మనం పోదాం. విలియం కేరీ గారు పిల్లలు చనిపోవటము, ఆయన భార్య పిచ్చిది కావటం, ఇవన్నీ చాలా జరిగిపోయాయి. అంటే విలియం కేరీ గారు ఆదర్శ పురుషులు లేండి, ఆయన ఇంకొక కాబట్టి చేసుకున్నాడు, అది వేరే విషయం. ఆ సంగతి మనం పక్కన పెడదాం. Having said it, you might and have all things favorable to you. So first you keep going to that place, keep visiting it every now and then, make yourself familiar. ఎవడో కొత్తోడు వచ్చి ఏదేదో చెప్ప చూస్తున్నాడు, ఎవడో కొత్తోడు వచ్చాడు ఏవేవో చెప్తున్నాడు అని అనవసరమైనటువంటి భయాలు ఆ స్థానికులలో క్రియేట్ కాకూడదు. కాబట్టి బిఫోర్ యూ సెటిల్ దేర్ యూ బెటర్ కీప్ విజిటింగ్ దట్ ఏరియా, మేక్ యువర్ సెల్ఫ్ వెల్ నోన్ టు దట్ ఏరియా. ఓకే, యువర్ సీన్ నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు కనబడుతున్నాడు ఈయన అనేటట్టు ఉంటే దే ఆర్ నాట్ అలార్మ్డ్, ఏదో జరగరాంది ఏదో జరగబోతోంది అని వాళ్ళు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కాస్త అనుమానాస్పదంగానే చూస్తారు కదండి. అండ్ క్రాస్ కల్చర్ కాబట్టి భాష గాని భాష వ్యక్తులు వచ్చి రూపంలోను భాషలోను బాడీ లాంగ్వేజ్ లో అన్నింటిలో తేడా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాంతంలో ఒకేసారి దిగితే వాళ్ళు దే ఆర్ అలర్ట్, దే బికమ్ అలర్ట్. అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి అనుమానాలు ఉండవు. సో అప్పుడప్పుడు మనం విజిట్ చేస్తా ఉంటే we get become familiar and they get like used to us. Okay, మనం ఇంత ముందులో కూడా ఆయన చూసాము, he's a common man here అన్నట్టుగా అనిపించాం. సో లోకల్స్ తో మనం మాట్లాడుకోవటం ఇవన్నీ చేసుకుంటా ఉంటే మెల్లిమెల్లిగా కాస్త మన పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంది. అడెక్వేట్ క్రిస్టియన్ ట్రైనింగ్ ఇన్ మినిస్ట్రీ. దయచేసి మిషనరీలుగా వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు మంచి ట్రైనింగ్ ఉంటే మంచిది, ట్రైనింగ్ ఉంటేనే పోవాలా, లేకపోతే లేదని చెప్పలేము. ఎందుకంటే లోగడ మిషనరీలు అందరూ అలాగే ట్రైనింగ్ తీసుకున్నారని నేను అనలేను. బట్ వన్ థింగ్, ఆల్ ద డిసైబుల్స్ వర్ ట్రైన్డ్. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మిషనరీస్, ద ఫస్ట్ మిషనరీస్ ఆఫ్ ద గాస్పెల్, disciples, 12 disciples were the missionaries, and all the 12 disciples were trained, including Paul. Paul was also trained. So training is mandatory. You know what to preach, you know how to approach, you are able to make a study. ఈ స్టడీలో నీకు ఒక ప్రాపర్ ఆలోచన, ఐడియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రైనింగ్, థియాలజికల్ ట్రైనింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత చూస్ ద మిషన్ ఏజెన్సీ, యూ షేర్ సిమిలర్ డాక్ట్రిన్స్, మిషన్ వాల్యూస్ అండ్ పాలసీస్. సో అంటే యూరోపియన్ కంట్రీస్ లో మిషన్ ఏజెన్సీస్ లా ఉంటాయి, మిషనరీ సపోర్ట్ చేసే ఏజెన్సీస్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఏమైనా ఉన్నాయండి? నాకు తెలియదు. మళ్ళా డూ వీ హ్యావ్ ఎనీ ఏజెన్సీస్ దట్ సపోర్ట్ particularly the missionaries who are interested in serving the Lord in other places? ఏమైనా ఏజెన్సీస్ ఉన్నాయా? అంటే గైడెన్స్ కోసం ఇండియా మిషన్ అసోసియేషన్ ఉంది సార్. గైడెన్స్ కి, రిజిస్ట్రేషన్ కి బ్యాకప్ దీనికి. తర్వాత మట్ ఒకటి ఉంది సార్, మిషనరీ అప్హోల్డ్ ట్రస్ట్ అని, విచ్ సపోర్ట్స్ మిషనరీస్ ఇన్ పెన్షన్ స్కీమ్స్, హెల్త్ స్కీమ్స్, ప్రేయర్ సపోర్ట్, అబవ్ ఆల్ ప్రేయర్ సపోర్ట్. సో అట్లా అవి రెండు మేజర్ ఉన్నాయి సార్. But we have missionary organizations. Missionary organizations, so many are there, but they themselves are sending missionaries. అంటే నేను ఏమంటున్నాను, హియర్ మిషనరీ మే నాట్ బి ఫ్రమ్ దేర్ చర్చ్ సర్కిల్స్. ఇప్పుడు ప్రతి మిషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ చర్చ్, మా చర్చ్ సర్కిల్, మా డినామినేషన్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. అట్లా లేకుండా జనరల్ గా ఎవరైనా ఆసక్తిగా ఉండి నేను సేవ చేయాలనేటువంటి ఆ సంకల్పంతో, ఆ దర్శనంతో ఉంటే అలాంటి వారిని ప్రోత్సహించి పంపించటంలో వారికి ఎంతో కొంత అసిస్ట్. ఇప్పుడు దేవకుమార్ గారు అన్నట్టు ప్రార్థన విషయంలో తప్పకుండా ఎస్, అలాగే నెసెసరీ అడ్వైజెస్ కానీ, అసిస్టెన్స్ కానీ, ఎంతో కొంత ఫైనాన్షియల్ గా కానీ ఇలాంటి విషయాల్లో సహాయం చేసే ఆర్గనైజేషన్ ఉన్నాయా? 360 organizations are there in India. Okay. Provided the organization name is 360. ఈ ఆర్గనైజేషన్స్ ఏంటంటే provided they have to go through their process, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రాసెస్ గుండా వెళ్ళాలి.
అంటే బిలీవర్స్ అని వాళ్ళ కాల్ మీద వీటి మీద ఈవెన్ అవర్ ఇండియన్ evangelical mission or friends missionary prayer band, IEM, blessing youth mission, so many organizations. I think registered, I think 3060 is there. 360 registered organizations are there. Around 3000 churches and small person to person kind of individuals sending the missionaries as per the Indian Mission Association data. Amazing. So amazing. Right. So mission agencies support avasram endukante they are the people who already have sent missionaries. వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ ప్రాంతంలో పరిచర్యకు పొటెన్షియల్ హర్డిల్స్ ఏముంటాయి, పొటెన్షియల్ ఛాలెంజెస్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ దే నో వాట్ ఈస్ ద ఇమీడియట్ రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఆర్ ద first things that as a missionary, new missionary, that you should do. ఎందుకంటే they already have an experienced missionaries కాబట్టి, and they are able to share their experiences, and they are also able to give contacts of the already experienced ministers, missionary and ministers who are able to share their first-hand experience. So it is better we choose a mission agency that helps us, but make sure that the mission agency that you choose is doctrinally biblical. ఎందుకంటే సార్ చాలా మీరు అన్నట్టు చాలా మిషన్ ఏజెన్సీస్ ఉన్నాయి నాకు తెలిసి, బట్ they're all not so biblically approved, I mean, like valid, biblically strong and biblically good agencies. అవి ప్రమాదకరమైనటువంటి, they can help you to any extent, ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారు, they can spend money, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు, they can help you, support you to any extent, but the doctrines they impose, advocate are not good. అదో ప్రమాదం ఉంది. ఎట్లాగైతే కొంచెం నాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందుతుంది కదా, ఏ కొదువు లేకుండా చూసుకుంటారు కదా అనేటటువంటి దానికి కాంప్రమైజ్ అయిపోయి ఇట్లాంటి మిషన్స్ చేతులు కలిపితే మళ్ళీ అసలు మొత్తానికి నాశనం అయిపోతుంది. ఈయన ఎంచుకున్నటువంటి ఈయన లక్ష్యం దెబ్బతింటుంది, ప్రభువారానికి ఇచ్చినటువంటి దర్శనం దెబ్బతింటుంది, అనేకులకు సువార్త ప్రకటించాలనేటటువంటి సంకల్పం నాశనం అయిపోతుంది. కనుక దయచేసి ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే కొన్ని మిషనరీ ఏజెన్సీస్ ఉన్నాయి సార్, వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారనమాట. మీకు అర్జెంట్గా చర్చి కట్టేస్తాం, మీకు అర్జెంటుగా మీకు ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేసేస్తాం. సో దానికి ఏమైనా టెంప్ట్ అయిపోతే. అవును సార్, ఇప్పుడు రెండు సినారియోస్ ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం, ఎందుకంటే ఇప్పుడు మా చర్చ్ నుంచి పంపిన మాకు ఆ ఎక్స్పీరియన్స్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం నిజంగానే ఒక ఆర్గనైజేషన్తో మీరు చెప్పినట్టుగా ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వెళ్ళకపోతే, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మన చర్చి మనం వాళ్ళని అడ్మినిస్టర్ చేయటం, మనం వాళ్ళ వర్క్ని ఇవాల్యుయేట్ చేసుకోవటం, లేకపోతే వాళ్ళకి వెళ్ళి మోరల్ సపోర్ట్ ఇవ్వటం. ఫైనాన్స్ పంపితే ఎవరైనా పంపవచ్చు, బట్ మోరల్ సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, స్పెషలీ ఏరియాస్ లైక్ నార్త్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ అండ్ ఆల్ దోస్ ఏరియాస్. సో ఒక ఆర్గనైజేషన్ డెఫినెట్గా లింక్ అవ్వటం అనేది ఒకటి. రెండవది మీరు అన్నట్టుగా ఈ డాక్ట్రినల్ వ్యవహారంలో మనం కాంప్రమైజ్ అయితే మాత్రం ఇట్స్ వెరీ డేంజరస్. ఏమవుతుందంటే మేము రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు పంపించాం, వాళ్ళు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషనే, బ్రదరన్ కైండ్ ఆఫ్ థింగే, బట్ వీళ్ళు వెళ్ళి ఏదో చిన్నగా చేసి ఇదయిన తర్వాత వాళ్ళు వీళ్ళని పెద్ద పట్టించుకోవటంలే. అప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్, అంటే వాళ్ళ డాక్టర్స్ కూడా కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ ఎండ్స్, పర్సనల్ బెనిఫిట్స్, లేకపోతే వాళ్ళ ఆర్గనైజేషనల్ అట్లా ఆలోచిస్తారనమాట. అంచేత మేము అప్పుడు తర్వాత మేము వేరే కొంచెం పెద్ద ఆర్గనైజేషన్స్ని, ఈ స్టూడెంట్ మినిస్ట్రీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ని పట్టుకొని వాళ్ళని అటు లింక్ చేయాల్సి వచ్చింది. సో దిస్ ఈస్ వెరీ యాక్చువల్లీ కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే డెఫినెట్గా. ఎస్ అండి, ఎస్. ఎందుకంటే the purpose is defeated, and it might see పూర్తిగా ప్రయత్నాలన్నీ కూడా నాశనం అయిపోయి ది డైవర్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు, జస్ట్ ఆపోజిట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కొందరు
అలా పతనమైపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. ఆ తర్వాత visit your mission field, that's what we are discussing, and then recruit prayer partners. It is mandatory that you have prayer partners. తప్పకుండా అనుదినం మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, అనుదినం మనతో కలిసి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఉండాలి సార్. మిషనరీస్, ఇది మిషనరీస్ సంబంధించిన విషయమే కాదు, కానీ మనలాంటి బోధకులు కూడా సంబంధించిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ advocated that we all have our prayer partners, faithful prayer partners. ఎందుకంటే prayer gives us lot of strength, lots of strength, lots of strength, lots of strength. So ఆ తర్వాత be involved in local missions. సో నేను పరిచర్య చేస్తే గీస్తే కనుక వెళ్ళి అండమాన్లో చేస్తాను, ఆ వరకు నేను ఎక్కడ కూడా ఒక నోరు తెరవనని చెప్పేసి గమనం కూర్చోకుండా, కొందరికి ఆ సెంటిమెంట్ ఉంటది, నిన్ను మొదలు పెడితే అక్కడే మొదలు పెడతా, కానీ ఇక్కడ మధ్యలో ఎక్కడ నేను వేలు పెట్టను, మధ్యలో ఎక్కడ ఇన్వాల్వ్ కాను. నేను అల్టిమేట్ గా అక్కడికి వెళ్తేనే నేను మొదలు పెడతానంటున్నా. నో సార్, ఇన్వాల్వ్ హియర్ ఇన్ ద లోకల్ మిషన్స్, లోకల్ మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అయ్యి పీపుల్, అల్టిమేట్లీ యు ఆర్ గోయింగ్ టు ఎన్కౌంటర్ విత్ పీపుల్. మరి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద పీపుల్, how the attitudes of the people, the temperaments of the people, how you deal with, how they respond, how they listen to it, లోకల్ గా నేను అసలు ఏ మాత్రం పాల్గొనను, నేను మొదలు పెడితే కనుక నేను అక్కడే మొదలు పెడతా అని కొంచెం సెంటిమెంట్ కొందరికి ఉంటుంది. దయచేసి అలాంటిది మంచిది కాదు. ఎందుకంటే చాలా మంది ఎప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఎక్కడ మొదలు పెట్టాను నేను అక్కడనే వెళ్ళి మొదలు పెడతా, అంతవరకు అసలు నోరెత్తి పళ్ళెత్తి మాట్లాడను, నేను అక్కడ నుంచే మొదలు పెడతా అని కొందరికి సెంటిమెంట్లు ఉంటాయి. దయచేసి అవంతా అడ్వైజబుల్ కాదు. ఇన్వాల్వ్ ఇన్ ద లోకల్ మినిస్ట్రీ. ఎందుకంటే చిన్న వాటిలో నమ్మకస్తుడైనటువంటి వాడే పెద్ద వాటికి నమ్మకస్తుడిగా ఎంచబడతాడు. ఏమంటారండి? చిన్న వాటిలో నమ్మకంగా ఉండలేని వాడు, చిన్న వాటిలో కష్టపడలేనటువంటి వాడిని పెద్ద పెద్ద వాటి మీద మనం నియమించడం కష్టం కదా. ఇక్కడ చిన్నవి వాటి ఇన్వాల్వ్ కాకుండా నేను పెద్ద వాటి వెళ్తానంటాం, దట్స్ నాట్ గుడ్. ఆ తర్వాత ప్రిపేర్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ సో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ అన్నప్పుడు యు ఆర్ కంప్లీట్లీ అప్రూటింగ్ దెమ్. ఇక్కడ నుంచి పెకిలించి ఎక్కడెక్కడో నాటబోతున్నారు భార్య పిల్లల్ని. మరి భార్య పిల్లల్ని ఇక్కడ నుంచి పెకిలించి ఎక్కడెక్కడో నాటినప్పుడు ఏమండి, సరే మీరంటే మిషన్ ఫీల్డ్ లో బడి 24 గంటలు అక్కడో ఇక్కడ తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటారు కాబట్టి కాలం గడిచిపోద్ది. మరి ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకునే విషయంలో మరి భార్యకి అలవాటు లేని వాతావరణం, అండ్ పిల్లలు స్నేహితులు ఉండరు, కొత్త వాతావరణము. అండ్ ఒకసారి ఆలోచించాలి, ఏదో వారం రోజులు ట్రిప్కి పోతే ఎంజాయ్ చేస్తారు కానీ మొత్తానికి ఆడే ఉండాలన్నప్పుడు దే అండర్గో లాట్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెస్, ఆ డిప్రెషన్ ఉంటది, ఆ భయం ఉంటది, ఆ అనిశ్చిత ఉంటది. అండ్ ఇరుగు పొరుగు మాటలు కలిపి మాట్లాడుకోవడానికి పెద్దగా ఎవరు ఉండకపోవచ్చు, భాష అయి ఉండవచ్చు. సో ప్రిపేరింగ్ ద ఫ్యామిలీ అండ్ పిల్లలకి స్కూల్కి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి, అండ్ డైలీ ప్రొవిజన్స్ కి సంబంధించి, అలాగే ఎమర్జెన్సీ నీడ్స్ కి సంబంధించి అన్ని మీరు అందుబాటులో పెట్టుకోవటం మంచిది. ఎస్పెషల్లీ ప్రిపేరింగ్ యువర్ ఫ్యామిలీ విత్ ప్రేయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ దే డోంట్ కోఆపరేట్, నో మ్యాటర్ హౌ హార్డ్ యూ వర్క్, ఎవ్రీథింగ్ కమ్స్ టు జీరో. ఎందుకంటే కుటుంబం కనుక సిద్ధపడకపోతే, కుటుంబం కనుక సహకరించకపోతే, ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు సహకరించకపోతే పరిచర్య చాలా దిగజారిపోయే అవకాశం ఉంది, పరిచర్య బలహీన పడిపోయే అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ప్రయాస అంతా పడుతున్న ప్రయాస వ్యర్థమైపోయే అవకాశం. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ ప్రిపేర్ యువర్ ఫ్యామిలీ. అండ్ దెన్ గోయింగ్ ఓవర్, సో హీ గివ్స్ us like 4 steps here. 4 steps ఇస్తా ఉంటాడు. ఇట్ స్టార్ట్స్ విత్ ఫన్. క్రాస్ కల్చరల్ మిషన్స్ ఎలా ఉంటాయి అంటే స్టార్ట్స్ విత్ ఫన్. ఎందుకంటే కొత్త భాష, కొత్త ప్రాంతం, కొత్త మనుషులు, అలవాటు లేని వాతావరణం, ఒక వారం 10 రోజులు ఫన్నీగానే ఉంటది.
ఇంట్రెస్టింగ్ గానే ఉంటది, ఎక్సైటింగ్ గానే ఉంటది. ఫ్రమ్ ఫన్ టు ఫ్లైట్. ఈ పరిస్థితిలో చాలా మంది యూనో దాదాపుగా వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అనిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఫన్ అయిపోయింది, ఇట్స్ టైమ్ టు గో హోమ్ అన్నట్టుగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు, అధైర్యంలోకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత కాస్త నిరాశలోకి వెళ్ళిపోతా ఉంటారు, భయపడిపోతా ఉంటారు. ఇంక ఉండలేము, మనం అక్కడ చేయలేము, ఉండలేము. ఎన్నో ఛాలెంజెస్. ఆఫ్టర్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అపవాది Satan is not happy that you are going to serve the Lord here and bring the people into the saving faith. After all, Satan is not happy. But of course, we are sure our Lord is in control. But God allows, ఎందుకంటే నీలో ఉన్నటువంటి పట్టుదల, నీలో ఉన్నటువంటి కమిట్మెంట్, నీలో ఉన్నటువంటి ప్యాషన్, నీలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మరి పరీక్షించాలి కదా. ఏదో సంబరానికి బయలుదేరి వచ్చిన ఇప్పుడు సంబరానికి బయలుదేరి రావడం వల్ల మనం ఎవరిని గుర్తుపెట్టుకోవచ్చు? జాన్ మార్క్ ను గుర్తుపెట్టుకోవచ్చు. డూ రిమెంబర్ జాన్ మార్క్? అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో పౌలు మరియు బర్నబా అనబడినటువంటి ఇద్దరు అంతియోకయ సంఘం నుంచి బయలుదేరినప్పుడు పౌలు బర్నబాతో కలిసి సంబరానికి, సంతోషానికి మా మాయ పోతున్నాడు, నేను మా మాయతో కూడా పోతానని బయలుదేరాడు జాన్ మార్క్. అదే బర్నబా వాళ్ళ మేనల్లుడు. ఎంత దూరం వచ్చాడండి? కొంత దూరం ప్రయాణం చేశాడు. ఆ సంబరం తీరిపోయింది, అర్థమైపోయింది. మా మాయతోటి పాస్టర్లతో వెళ్ళటం అంత మంచిది కాదు, పాస్టర్లతోటి వెళ్ళటం అంత సౌకర్యంగా ఉండదు అని అనిపించి ఏదో తేడా కొట్టింది, మాయ నేను ఇంటికి వెళ్ళిపోతాను మొదలు పెట్టాడు. మరి వాడిని అంత బలవంతంగా ఏం తీసుకుపోతాలని చెప్పి ఇక బర్నబా పౌలుని వాళ్ళిద్దరు ఏం చేశారు, పంపించేశారు. పోరా ఇంటికి పోయి పంపించారు. అండ్ ఈ జాన్ మార్క్ విషయంలో ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. రెండో మిషనరీ జర్నీ విషయంలో జాన్ మార్క్ విషయంలోనే కదా పౌలుకి బర్నబాకి పెద్ద వాదన పుట్టింది. అవునా? ఈ జాన్ మార్క్ విషయంలో పెద్ద వాదన పుట్టి ఏం చేశాడు, వాళ్ళిద్దరు విడిపోవడం జరిగింది. సో సంబరానికి ఒక వారం 10 రోజులు ఉంటుంది సార్. ఆ వారం 10 రోజులు సంబరం అంతా తీరిపోయిన తర్వాత దెన్ రియాలిటీ మొదలవుతుంది. సార్ ఇప్పుడు మనం అంటే ఆ భారం ఉండి, భర్తకు భారం ఉండి, మరి భార్యకి కుటుంబంకి అంటే భర్తది బాధ్యత ఉంది కదా సార్ కుటుంబం పైన, మరి ఇటు సేవని అటు కుటుంబాన్ని డీల్ చేయలేకపోతే ఏం చేయాలి? చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారమ్మా. రెండు ఇంపార్టెంట్ కదా సార్? ఎస్ ఖచ్చితంగా రెండు ఇంపార్టెంట్, తప్పదు, కాదనకూడదు. అయితే రెండిటికి న్యాయం చేయగలగాలి. అందుకనే బోధకుని విషయంలో మాట్లాడుతూ తిమోతి పత్రికలో ఏమంటాడంటే కుటుంబాన్ని సరిగా ఏలువాడై ఉండాలి. అవునా? ఏలువాడు అంటే కుర్చీ మీద కూర్చొని నువ్వు వచ్చేయి, నువ్వు ఇచ్చేయి, నువ్వు రుద్దు, నువ్వు కడుగు, ఇది కాదు పరిపాలించటం అంటే. ఇది కాదు పరిపాలించటంలో. పోషణ ఉంది, వాళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ద ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తయారు కాకూడదు, ఎలా ఉండకూడదు అంటే నువ్వు మినిస్ట్రీని చూసుకోవాలి, మమ్మల్ని కూడా చూసుకోవాలి. అది చూసుకున్నట్టే మమ్మల్ని కూడా చూసుకోవాలి. అది ఒక లయబిలిటీ, మేము కూడా లయబిలిటీ. అంటే ఒక్కడే రెండు చేస్తున్నట్టు ఉండకూడదు. మీరందరూ కలిసి పరిచర్యం చేస్తున్నట్టు ఉండాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎట్లా ఉందంటే పాస్టర్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది, మిషనరీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కుటుంబం ఈజ్ వన్ రెస్పాన్సిబిలిటీ, మినిస్ట్రీ ఈజ్ అదర్ రెస్పాన్సిబిలిటీ. కుటుంబ సభ్యులు ఎలా అంటారు, నువ్వు పరిచర్య చేసుకుంటున్నావు కదా, మమ్మల్ని కూడా చూసుకోవాలి అంటే వీళ్ళు భారంగా మారతారు. అలాగా ఎలాగంటే వీఆర్ ఎ లయబిలిటీ. ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ షేర్ హిస్ విజన్. ఆయన సంకల్పాన్ని, ఆయన దర్శనాన్ని కుటుంబ సభ్యులు పంచుకోవాలి. పంచుకున్నప్పుడు ఏమవుతుంది, యూ విల్ లెర్న్ టు అడ్జస్ట్, యూ విల్ లెర్న్ టు గో టుగెదర్, you will learn to survive,
You will learn to be a strength. You will learn to be an encouragement. You will learn to be an additional motivation for the person. కొందరు ఎలా ఉంటారంటే అమ్మా, కొందరు ఎలా ఉంటారంటే, నువ్వు తీసుకొచ్చినావు, భారం నీది, నడిపింపు నీది, నువ్వు తీసుకొచ్చినావు, మాకు సంబంధం లేదు, మా ఇంటికాడ ఎట్లున్నదో ఈడ కూడా అట్లుండాలి, బిడ్డ ఏం తక్కువైనా అయిపోయినట్టే నీ పని. అర్థమవుతుందా? మా ఇంటి తాను ఏడుందో ఎట్టుందో ఈడ కూడా అట్లుండాలి. ఇది నువ్వు తీసుకొచ్చినావు, సేవ 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 నువ్వు తీసుకొచ్చినావు. తేడా వస్తే మాత్రం చూడు, మొత్తం సర్దే పెట్టినా, అన్ని బ్యాగులోనే ఉన్నాయి. ఎస్, ఈ ప్రాబ్లం ఉంది. చాలా మంది సేవకులు ఈ ప్రాబ్లం ఎదుర్కొన్నారు. మోస్ట్ ఫేమస్ ఏంటంటే విలియం కేరీ గారు కూడా ఇదే సమస్యతో బాధపడ్డారు. సరే, విలియం కేరీ లాగా అందరూ కఠినాత్ములుగా ఉండి, మరి ఆయన కఠినాత్ముడుగా ఉన్నాడు కాబట్టే భారతదేశాన ఇంతమందికి బైబుల్ తమ మాతృభాషలో చదివేటటువంటి అవకాశం కలిగింది. మరి ఆయన్ని పరిచర్యని మనం తక్కువ చేయలేం. అయితే కుటుంబ సభ్యులు సహకరించాలి. అందుకని ఇందాక మనం ప్రిపేర్ ద ఫ్యామిలీ అనే పాయింట్ లో మాట్లాడుకున్నాం అమ్మా గతంలో. ప్రిపేర్ ద ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కుటుంబ సభ్యులు అననీయ సప్పీరలా కాకుండా భార్య భర్తలు ఎవరిలాగంటే అకుల ప్రిస్కిల్ల లాగా పౌలు ఆ రోజుల్లో తిరస్కరించబడినటువంటి వాడైన పౌలును తమ ఇంట్లో పెట్టుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. యవనస్తులైన దంపతులై ఉన్నప్పటికీ కూడా వారు ఈ రోజుల్లో ఇంట్లోకి రానియడానికే మనోళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతాం. ఆ రోజుల్లోనే, నాగరికత లేనటువంటి రోజుల్లోనే ఒక సేవకునికి ఆశ్రయం ఇచ్చి నెలలకి నెలలు ఆయన్ని వారు తమ ఇంట్లో కాపాడుకున్నారు. సో తప్పదు. చాలా మంది కుటుంబ సభ్యులు, ఎస్పెషల్లీ భార్య పిల్లలు చాలా మంది ఈ విషయంలో అసంతృప్తిలో ఉన్నారు. మా అవసరాలు తీరట్లేదు, అందరూ మంచి బతుకుతున్నారు, మా అక్కోళ్ళు బాగా బతుకుతున్నారు, మా బావ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, మా అక్కోళ్ళ పిల్లలు మంచి మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, రైట్? మీ తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా మంచి స్కూల్లో చదువుతున్నారు, మీ చెల్లెల పిల్లలకి ఏమైనా తక్కువ, వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటున్నారు. మరి నా పిల్లలు ఏం పాపం చేశారు, నేనేం పాపం చేసినా, ఇక సీదుడు తుడుసుడు. ఇక ఈ సీదుడికి తుడుసుడికి ఈయన బయటికి వెళ్ళేం సువార్త చెప్తాడు? ఈ ఎక్కడికి పోయినా కాడ ఆ సీదుడు తుడుసుడే గుర్తొస్తా ఉంటది ఈయనకి. అర్థమవుతుందండి? నా పిల్లలే పాపం చేసిర్రా, నేనే పాపం చేసిర్రా, నాకేంది కర్మ? మెడలో ఒక గొలుసు లేదు, చేతికి గాజులు లేవు, బయటికి వెళ్దామంటే బండి లేదు, నా పిల్లలకే పట్టింది ఈ దరిద్రవంతాన్ని మొదలుపెట్టింది. ఇటు ఈ పంచాంగం చదవాలనో లేకపోతే బయటికి వెళ్ళి సువార్త చెప్పాలనో ఏమర్థం అవుతుందండి? అందుకనే మిషనరీ మైండ్ సెట్ మొదటి నుంచే ఉంటే, పెళ్లి కాకముందు నుంచే పిల్లలు ఆ మిషనరీ మైండ్ సెట్ ఉన్నటువంటి అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా వెతికి మరి పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమంటారు? ప్రభు కొరకు ఏ స్థాయిలో త్యాగమైనా, ఏ స్థాయిలో కష్టమైనా ఎదుర్కోవడానికి సిద్ధపడేటట్టుగా ముందు నుంచే మనం గనక పెంచగలిగితే, ఆగి పెళ్లి చేసేటప్పుడే అలాంటి దృక్పథం, అలాంటి చూపు, సేవలో ఎంతకైనా సహకరించే, ఎంతకైనా లోబడే, ఎంతకైనా ఓర్చుకునే, ఎంతకైనా సహించే, ఖచ్చితంగా సేవ అంటేనే చాలా భారమైనది. సరే, మీరు అన్నట్టు కార్పొరేట్ బోధకుల యొక్క సేవ వేరు, వాళ్ళ భార్యల యొక్క జీవితాలు వేరు, వాళ్ళ పిల్లల జీవితాలు వేరు, వాళ్ళు పట్టినల్ల బంగారం అడుగు పెడితే ఐశ్వర్యం వాళ్ళు కలుగుతున్నాయి, వాళ్ళు అడుగు బయట పెట్టకుండా అన్ని జరిగిపోతున్నాయి. 100 మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కోట్లాది రూపాయలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు వేసే బట్టలు, ధరించే ఆభరణాలు, వెళ్ళే వాహనాలు అత్యంత ఖరీదైనటువంటి అని కొందరు యొక్క సేవకుల దుస్థితి ఎంత ఘోరంగా ఉంటదంటే, ఏ నాటి భోజనం ఆ నాటికే అన్నట్టుగా ఉంటుంది. దేవుడు ఈ పరిస్థితుల్లో మరి ఎంతో నిరుత్సాహం ఉంటుంది కుటుంబంలో. గుర్తుపెట్టుకోవాలమ్మా, కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఈ సేవ నీది, ఈ పిలుపు నీది, ఈ దర్శనం నీది, అది చూసుకో, మమ్మల్ని చూసుకో.
అంటే అదొక మూట, మేమొక మూట. ఒక మూటలా కూర్చోవద్దు, ఒక భారం లాగా పరిణమించదు, ఒక లయబిలిటీ లాగా పరిణమించద్దు. తనకి బలాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, తనకి ప్రేరణ ఇచ్చేవాళ్ళు ఉండాలి, ధైర్యాన్ని నూరిపోసే వాళ్ళగా ఉండాలి. అలా ఉంటే తప్పకుండా ఆ సేవకుడు ప్రయాసపడగలుగుతాడు. గుర్తుపెట్టుకోవాలరా, భార్య అయినా భర్త అయిన పిల్లలైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రభు చేతిలో ఉన్నాం. మిషనరీ అయినా తన కుటుంబం అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపం స్తంభముల వద్ద సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 నక్షత్రములు 7 సంఘాల యొక్క ఎవరు? దూతలు అంటే 7 సంఘ కాపరులు అని అర్థం. దూతలు అంటే రెక్కలు కట్టుకున్న దూతలు కాదు, 7 సంఘ కాపరులు. సంఘ కాపరి అనగా దేవుని సేవకుడు ఎవరి చేతిలో ఉన్నాడండి? 7 నక్షత్రాలను దేవుడు తన కుడి చేత పట్టుకున్నాడు యేసయ్య. అంటే 7 నక్షత్రాలు 7 సంఘపు దూతలు అన్నప్పుడు ఆ సంఘ కాపరులు ఎవరి చేతిలో ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారి కుడి చేతిలో ఉన్నారు. అవునా? So the servant of God and his family are in the right hand of Jesus Christ. ఇదిగో ఆ విశ్వాస ప్రమాణాల మీద కుటుంబం ఉన్నప్పుడు, అందరూ సమిష్టిగా ఉన్నప్పుడు అపవాది భయపడతాడు. పాస్టర్ గారేమో ప్రయాసపడి సేవ చేస్తూ ఉంటాడు, ఇంటికాడేమో ఈవిడ ఎప్పుడూ గొనుగుతూ సనుగుతూ ఉంటది. ఈయనకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసిరని మొదలు పెడుతుంది. పిల్లలు ఆ నిష్ఠూరము, ఆ ఏడుపులు పిల్లల మీదకి కూడా వస్తాయి. పిల్లలు కూడా వాళ్ళ దాడి మీద ద్వేషంతో బ్రతుకుతారు, రైట్? అసంతృప్తితో బ్రతుకుతారు, తిరగబడతారు. ఈ ప్రాబ్లం ఉంటుంది. ఆయన బయట కడుతున్నాడు, ఈవిడ లోపల కూలుస్తుంటారు. ఇంకొక సమస్యలు ఎలా ఉంటాయి. అట్లా కాకుండా ఇద్దరు పర్ఫెక్ట్ అగ్రిమెంట్ మీద ఉన్నారు. నో మ్యాటర్ వాట్, మనం ప్రభు చేతిలో ఉన్నాం. తిండి అయినా, బట్ట అయినా, నివాసమైన, ఆరోగ్యమైన, ప్రయాణమైన, మనము దేవుని చేతిలో ఉన్నాం. నా భర్త ఒకటి, నేను ఒకటి కాదు. నా భర్త ఆయన చేసే పని కూడా నేను చేసే పని కూడా కాదు. నేను ఇద్దరం చేసి యాజ్ అ ఫ్యామిలీ వీ డూ ఇట్. నేను నా కుటుంబం అని ఎవరంటారు? ఆయన పేరేం పేరు? జాషువా గారు అన్నారు. నేను నా కుటుంబం, ఐ అండ్ మై జాషువా, ఎస్ జాషువా, ఐ అండ్ మై ఫ్యామిలీ, ఐ అండ్ మై ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అమ్మ, కుటుంబం, భార్య ఆయనకి భారంగా మారకూడదు. నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ నీకు అన్నట్టుగా ఉండకూడదు. ఐఎమ్ విత్ యూ అన్నట్టుగా ఉంటే బాగుంది. బాధ్యత నీది. ఎస్, మ్యాన్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్, మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అలా అని చెప్పి మాకు దేవునితో సంబంధం లేదు, నువ్వు ఎవరి సేవ చేసుకుంటావు చేసుకోపో, ఎవరి పరిచయం చేసావు చేసుకో, మాకు సంబంధం లేదు, నీ దేవునితో మాకు సంబంధం లేదు. ఆ దేవుడే నీ దేవుడు కాదా? ఆయన సేవించే దేవుడే నీ దేవుడు కాదా? ఆయన మొక్కే దేవుడు, ప్రకటించే దేవుడు నీ దేవుడు కాదా? నువ్వు మొక్కట్లేదా? నువ్వు పూజించట్లేదా? నువ్వు ప్రార్థించట్లేదా? ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ధైర్యం కోల్పోకుండా నిలబడి ఆయన పరిచర్యకు సహకరించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? కష్టం ఉంది, కానీ కావలసుకొని కాదు కదా. పోనీ ఆయన బాగా తినొచ్చి మిమ్మల్ని కష్టపెడుతున్నాడు, ఆయన బాగా అన్నిటిని ధరించేసి మిమ్మల్ని మాత్రం కడు దౌర్భాగ్యంలో, దుర్భర పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడు. సరే, అట్లుంటే వాడు స్వార్థపరుడు అవుతాడు. తను తిని మిమ్మల్ని పస్తులు పెట్టట్లేదు కదా, తాను అనుభవిస్తూ మిమ్మల్ని మిమ్మల్ని కష్టపెట్టట్లేదు కదా, మీరు వెళ్ళే పరిస్థితుల్లో తనకుండా వెళ్తున్నాడు కదా. యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన ఎంత ప్రెషర్ గుండా వెళ్తుండొచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం దేవుని ద్రాక్ష తోటలో పనివాళ్ళం అన్న సంగతి మీకు తెలియదా? దేవుని ద్రాక్ష తోటలో పనివాళ్ళం అన్నప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానేటువంటి దేవుడు స్పందించి మనకు పేమెంట్ ఇచ్చేంత వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఆ దేవునికి నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించే అవకాశం లేదా? దేవుని వైపు చూడకుండా ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి పడేశాడు, ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు, అన్యాయం చేశాడు, ఇలా చేశాడు, అట్లా చేశాడు. ఆ వ్యక్తి మీద పడేడిస్తే ఏం లాభం? దేవుని మీద పడాడు. దేవుని అడుగుతావు, మమ్మల్ని తీసుకొచ్చి నీడే కదా, ఇంటి మీద పడేస్తావు. అమ్మా, అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైపోయింది.
లేదు లేదు అర్థం రైట్. శ్రీధర్ లేడేమో అక్కడ, ఏమండి శ్రీధర్ లేడేమో. అన్నా నేను అమ్మో. ఈక్వల్ గా ఉన్నాను ఆయనకి, ప్రతి దానికి Just joke. సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. Come on, just joke. I also had encountered the. I also encountered the same when I was trying to go to Bible college, but we had a understanding. Thank you. దట్స్ గ్రేట్ బ్రదర్. అమెన్, గ్లోరీ టు గాడ్. ఇంకెవరైనా పంచుకోదలుచుకున్నారా? మాట్లాడవచ్చు. అంటే వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ కాబట్టి మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. I told at the beginning only. I told. Okay. At fellowship time లోనే, what if God calls me? అప్పుడే అన్నాను నేను. అప్పుడు ఏమంటే సిస్టర్ ఏమని ఉంటుంది, నిన్ను పిలిచినోడు మాత్రం, నిన్ను పిలిచినోడు నన్ను కూడా పిలవాలి కదా అని ఉంటుంది. కానీ బట్ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓకే, ఆ ఫ్లైట్ తర్వాత ఫైట్ ఉంటది. ఈ ఫైట్ లో ఇక యు సెటిల్ డౌన్ టు అడ్జస్ట్. ఆ పరిస్థితులన్నిటిలో సర్దుకోవడానికి ఇక మీరు మొదలు పెడతారు. ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ సార్. ఎందుకంటే ఆ రియల్ సిచ్యువేషన్స్ లో ఉండే వాళ్ళకి ఇది అర్థమవుతుంది తప్ప బయట నుంచి మాట్లాడేటటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదండి. అంటే నేను ఒక మిషనరీని కాదు కానీ సార్, నేను చెప్తున్నా వినండి. నేను బైబుల్ కాలేజ్ అయిపోతానే కొండాపూర్లో సేవ మొదలు పెట్టాను, హైదరాబాద్ లో. అయితే కొండాపూర్లో సేవ మొదలు పెట్టినప్పుడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంటుండేవాళ్ళు. ఎంత దుర్భరం అంటే 6x6 రూమ్ లో ఉండేవాళ్ళము. హఫీజ్పేట, ఆదిత్య నగర్ స్లమ్ ఏరియాలో 6x6 రూమ్ లో ఉండేవాళ్ళము. ఆల్ దట్ వీ హ్యాడ్, ఐ అండ్ మై వైఫ్ హ్యాడ్ బ్లాంకెట్, వండుకు తినడానికి డేక్షాలు, తినడానికి మా కటవారిగూడలో ఉన్నటువంటి ఒక చర్చ్ మెంబర్ మంచి ఆవిడేమో మరి ఆవిడకి దేవుడు ఏం తలంపించాడు కానీ చిన్న ప్లేట్లు కూడా పెద్ద ప్లేట్లు కొనిపించింది. అనిపించేది ఈ ప్లేట్ల నిండా అన్నం తినాలంటే ఎంతకాలం పట్టుద్ది, చిన్న ప్లేట్లు కొనిపించుంటే బాగుండేది. పెద్ద ప్లేట్లు 2 గ్లాసులు కొనిపించింది. అమ్మా కొంచెం కొనిపించేది చిన్న ప్లేట్లు కొనిపిస్తే వాటి నిండా పెట్టుకొని తినే అనుభవం ఉంటుంది, రైట్? పెద్ద 2 ప్లేట్లు కొనిపించింది. ఆ 2 కంచాలు 2 గ్లాసులు వండుకోవడానికి ఏమండి, అన్నానికి ఒకటి, కూరకు ఒకటే, ఒకటే, రెండు కూడా కాదు. సో అలా ఒక చాప కొనుక్కున్నాము, ఒక బకెట్ కొనుక్కున్నాము మేము. దట్ వాస్ ఆల్. అండ్ వేసుకోవడానికి తనకున్న బట్టలు, నాకున్న బట్టలు, చదువుకున్న బుక్స్ తప్ప వీ హ్యాడ్ నథింగ్. ఎంత దుర్భరంగా అనిపించేది ఆ రోజుల్లో జీవం అంటే బాధేసేది అనమాట. అంటే అంత అనాదరకుండా వెళ్ళేవాడు. లైక్ ఐ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆర్గనైజేషన్ కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ ఆర్గనైజేషన్ సపోర్ట్ కానీ నేను తీసుకోలేదు, తీసుకోను కూడా, తీసుకోవట్లేదు కూడా. ఎప్పటికి కూడా అంతే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతే. నేను ఏ ఆర్గనైజేషన్, ఏ డినామినేషన్ లో భాగస్తుంది కాదు, ఎప్పటికీ ఉండబోను కూడా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రోజుల్లో అలాంటి నాకే అనిపించేది, మెట్రోపాలిటన్ హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఉంటూ కూడా చాలా అనాదరణగా అనిపించేది, నాకు అధైర్యం అనిపించేది, భయం వేసేది. బట్ టు గాడ్, మై వైఫ్ కోఆపరేటెడ్. షీ వర్క్డ్, షీ స్టార్టెడ్. ఎందుకంటే ఫస్ట్ మంతే హైదరాబాద్ 2008 ఏమండి సెప్టెంబర్ లో మేము వచ్చామండి. సెప్టెంబర్ లో వచ్చాము. సెప్టెంబర్ 5th ఏమో వచ్చాము. విత్ ఇన్ ఎ వీక్ తనకు అర్థమైపోయింది. వెంటనే ఆ పక్కనే గలీలో వెళ్ళి ఒక చిన్న స్కూల్లో జాబ్ చూసేసుకుంది. విత్ ఇన్ ఎ వీక్, లెస్ దాన్ ఎ వీక్ అనాల్సిందే. సో షీ అండర్స్టూడ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అని అర్థమైపోయింది. ఇంకా వెంటనే వారం లోపలే పక్కనే ఉన్నటువంటి గల్లీలో ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ జాబ్ మాట్లాడుకొని వచ్చింది. తను జాబ్ చేసి సేవకు సహకరించడం మొదలుపెట్టింది. టిల్ టుడే షీ వర్క్స్. ఇప్పటికి కూడా COVID-19 వల్ల ఆగిపోయింది కానీ ఇప్పటికి కూడా షీ వర్క్స్ ఇన్ ఎ స్కూల్ అండ్ షీ సపోర్ట్స్ పరిచర్య. ఎందుకంటే నా పరిచర్యలో నాకు బైబిల్ కాలేజ్ కానీ చర్చ్ పరిచర్యలో వచ్చేటటువంటివి నా ఇంటి రెంట్లకి ఫుడ్ కూడా సరిపోవు. షీ వర్క్స్ అండ్ సపోర్ట్స్ ద మినిస్ట్రీ అండ్ దట్స్ హౌ. సో ఇట్స్ అ ఫైట్ అండి, ఇట్స్ అ ఫైట్.
దిస్ ఫైట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఛాలెంజింగ్. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్థితులు మారుతూ వచ్చాయి, పరిస్థితులు మారుతూ వచ్చాయి. నంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్డ్. మేము అదే సాక్షి చెప్తా ఉంటాం. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు 2 ఉండేవాళ్ళం, ఆ తర్వాత ముగ్గురు కాస్త 4 అయ్యాము. అవసరాలు పెరుగుతూ వచ్చాయి. బట్ దేవునికి మహిమ కలుగాక ఆయన నమ్మకత్వం కొనసాగుతూ వస్తుంది. ఎప్పటికప్పుడు ఆయన కాలంలో ఆయన కృప వర్ణించలేము అసలు. ఎటు పోనటువంటి పరిస్థితి. బయటికి మీటింగ్స్ దాదాపుగా ఎండాకాలం నాకు 10 మీటింగ్స్ బుకింగ్స్ అయి ఉన్నాయి. ఆ 10 మీటింగ్స్ వల్ల ఎంతో కొంత నాకు మేలు కలుగుతుండే. కానీ ఆ 10 మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ కావటము, ఎండాకాలం వల్ల పూర్తిగా ఎండ్లో ఉండటము, తనకి పని లేకపోవటము, నేను కాలేజీలకు వెళ్ళి శాలరీలు రాకపోవటము, ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్లే వాళ్ళం. దేవుని మహాకృప ఊహించినటువంటి చోట్ల నుండి ఆయన సహాయం చేయటం మొదలుపెట్టాడు. ఆశించినటువంటి మార్గాల గుండా, ఆలోచించినటువంటి పద్ధతుల గుండా ఆయన సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఆయన కృప. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ మనం ఆయన పనిలో ఉన్నాము, ఆయన కృప చూపిస్తున్నాడు. ఇట్స్ అ స్ట్రగుల్ అండి, ఇప్పటికీ స్ట్రగులే. ఇట్ విల్ కంటిన్యూ టు బి అ స్ట్రగుల్ అండ్ దర్ ఇస్ అ గ్రేట్ జాయ్. నేనేమంటానంటే ప్రభు పని కోసము ప్రయాసపడటంలో గొప్ప మాధుర్యం ఉంది. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించే వారికే, అనుభవించే వారికే తెలుస్తుంది. ఆస్వాదించే వారికి, అనుభవించే వారికే తెలుస్తుంది. నొప్పిలో, ఒత్తిడిలో, దుఃఖంలో అదొక మాధుర్యం. దాన్ని వర్ణించలేని మాధుర్యం అంటారు. దుఃఖంలో ఏ మాధుర్యం ఉందండి? ఒత్తిడిలో ఏ మాధుర్యం ఉంది? మాధుర్యం ఉంది. భయంలో మాధుర్యం ఉంది. నెక్స్ట్ వచ్చే నెల మన పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు కలిగే భయంలో, బట్ మళ్ళీ అంటేనే ప్రభు ఉండగా మనకేమన్నప్పుడు కలిగేటటువంటి ఆ స్వాంతన, ఆ ఉపశమనం, ఆ నెమ్మది, ఆ ఆదరణ, దానివల్ల కలిగే అనుభూతి, మాధుర్యం గొప్పది. ఇప్పుడు పిల్లల స్కూల్కి మనం ఎలా కట్టుకోవాలా ఫీజు, ఇలాంటి వాటి గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకున్నాడు అనే ఆలోచన వల్ల కలిగేటటువంటి అనుభూతి గొప్పది. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. హ్యావింగ్ సెడ్ ఇట్, నేనేమంటున్నా అంటే ఫైట్, ఆ తర్వాత ఆఫ్టర్ ఫైట్ యూ విల్ బి ఫిట్. అయిపోయింది, స్ట్రగుల్ అయిపోయింది. స్ట్రగుల్ అంతటిని మీరు ఓవర్కమ్ చేశారు. నవ్ యూఆర్ ఫిట్ టు టేక్ అప్ ఎనీ ఛాలెంజ్. ఎనీ ఛాలెంజ్. ఈ ఫిట్నెస్ రావాలి అంటే ద టఫెస్ట్ ట్రైనింగ్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. దేవుడు అపవాదికి అవకాశం ఇస్తాడు. వాడు నిన్ను బెదరగొట్టాలని, అదరగొట్టాలని, పారిపోయేటట్టు చేయాలని, కలవర పెట్టాలని, కంగారు పెట్టాలని వాళ్ళందరినీ గెలుపుతా ఉంటాడు. కుటుంబాన్ని గెలుపుతాడు, పిల్లల్ని గెలుపుతాడు, ఆరోగ్యాన్ని, ఆర్థిక మూలాలని, రావాల్సినటువంటివి సహాయం చేస్తా అన్నారు, సహాయం చేస్తా అన్న వాళ్ళు చెయ్యరు. ఒకవేళ సహాయం చేసిన మధ్యలో ఏదో ఒక అడ్డుపడి ఆగిపోతుంది. అది మనం చేరడానికి కష్టం అవుద్ది. ఈలోగా కుటుంబంలో అనారోగ్యం, ఆకలి, పిల్లలు, అబ్బో 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 చాలా సమస్యలు ఉంటాయి. అంటే సేవ గుండా వెళ్ళే వారికి ఇవన్నీ అర్థమవుతుండొచ్చు. అంటే రైట్ సపోర్ట్ లేనటువంటి ఒక డినామినేషనల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ కానీ, లేకపోతే ఒక ఉద్యోగంలో ఉండి సేవ చేసే వాళ్ళకు ఉండేటటువంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. దేవుడు ఎక్కడి నుంచి ఎలా సాయం చేస్తాడని కనిపెట్టుకుని ప్రభు కొరకు కూర్చోవడం తప్ప వేరే మార్గం ఏది ఉండదండి. ఈ పరిస్థితులు కూడా యుల్ బి ఫిట్ అంటే ఏంది? అన్ని సమకూరుతాయని కాదు, కానీ యు ఆర్ రెడీ టు టేక్ అప్ ఎనీ ఛాలెంజ్. ఇంకా అపవాదికి అవకాశం ఉండదు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు, రైట్? ఇక వన్స్ యూ సెటిల్డ్ దేర్, గివ్ యువర్ సెల్ఫ్ టైమ్ టు అడ్జస్ట్. కొంచెం టైం పడుతుండొచ్చు అడ్జస్ట్ కావడానికి. ఎందుకంటే అది భౌతిక ఆరోగ్యమైన, మానసికమైనటువంటి ఆలోచన విధానమైన ఒక పరిస్థితికి అలవాటు పడాలని టైం పడుతుంది. సో డోంట్ వరీ, టేక్ యువర్ ఓన్ టైమ్ టు సెటిల్ డౌన్ అండ్ రీఎవాల్యుయేట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. మరి అక్కడికి రాక మునుపు ఏం చేద్దాం అనుకుంటున్నావో, వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావో, రియాలిటీని బట్టి యూ కెన్ ఆల్వేస్ రీఎవాల్యుయేట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ రిమెంబర్, యు ఆర్ ఎ హ్యూమన్. గుర్తుపెట్టుకోండి, మీరు మనుషులు. సో యు నీడ్ things that a human needs, and your body needs a rest. So kanka you to have family, and then you need to have a rest to work more. Nene emantanande, you work, if you want to work for long, from time to time you need to have a rest. Ipudu repu kuda pani cheyalante ivala
మార్నింగ్ నుంచి ఈవినింగ్ పని చేసేసి నైట్ రెస్ట్ తీసుకుంటే రేపు నేను పని చేయగలుగుతాను. లేదు నేను తెల్లవారు పని చేస్తే రేపు పని చేయలేను. దీని ప్రభావం వల్ల ఎల్లుండి కూడా నేను పని చేయలేకపోతుండొచ్చు. ఆ ప్రమాదం ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ క్రియేట్ అన్ ఓయాసిస్ వేర్ యూ కెన్ రిటైర్ టు రెస్ట్, ప్రే, ప్లే అండ్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంతో పాటుగా కాస్త సంతోషంగా గడిపే సమయాన్ని ఒకటి వెతుక్కోండి. కలిసి ప్రార్థించే సమయాన్ని ఒకటి వెతుక్కోండి. అలాగే డెవలప్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో పాటుగా మరి స్నేహితుల్ని ఆ ప్రాంతంలో సంపాదించుకోండి. విత్ హూమ్ యూ కెన్ అసోసియేట్ అండ్ ప్రే టుగెదర్. కీప్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. రైట్, ఇక అది నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఎప్పటికప్పుడు మనము కాస్త సరదాగా ఉండే ప్రయత్నం చేయాలి. కీప్ హంబుల్ స్పిరిట్. గుర్తుపెట్టుకోండి, అతిశయపడద్దు, నిరుత్సాహపడద్దు, అలాగని గర్వపడద్దు. కొందరికి అయితే నిరుత్సాహం లేకపోతే గర్వం, ఈ రెండు పనికిరాదు. బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కల్టివేట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అలాగే చెప్పి పనిలో పడిపోయి ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మీ స్వంత ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా బలంగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దిస్ గోస్ ఆన్. ఫర్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. సమస్త విషయాలలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు కనుక ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి పరిస్థితిని ఆయన చేతికి అప్పగించండి. ఇల్స్ అండ్ బిల్స్, మీ అనారోగ్యాలు కానీ, పిల్స్ కానీ, బిల్స్ కానీ అన్నిటినీ దేవుడికి సమర్పించండి. ఐఎమ్ షూర్ ఐ హావ్ బీన్ టేస్టింగ్ హిస్ గ్రేస్. ఆయన కృపను నేను గత 13 సంవత్సరాలుగా అనుభవిస్తూ వస్తున్నాను, ఆస్వాదిస్తూ వస్తున్నాను. అండ్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఇట్ లైక్ ఈ COVID-19 కాలంలో కూడా వ్యక్తిగతంగా నేను, నా కుటుంబం ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. సో యు ట్రై ఇట్. Depend on him, pray as a family, and look at him. He is there for us when no one is there for us. ఎవరు లేకున్నప్పుడు కూడా ఆయన ఎప్పటికీ మన కొరకు ఉండేవాడుగా ఉన్నాడు. So remember, you are doing the greatest thing on earth with the greatest news. You are preaching the greatest news, greatest thing and greatest news. All right, go and share your faith. When you share your faith, share it passionately, share it compassionately, share it courageously, share it clearly, share it contextually, share it relationally, holistically and authentically. Do it, because there is no one who has a better news than you have. You are the one who has the best news in the world and a best solution for the problems of the humanity. ఆధారపడకుండా నిశ్చింతగా, ధైర్యంగా, స్వేచ్ఛగా, సంపూర్ణంగా, అలాగే సందర్భానుసారంగా, వాక్యానుసారంగా. లేనిపోని వాగ్దానాలు గుప్పించకండి. రాజకీయ నాయకులు గుప్పించినట్టు వరంగల్ నేను లండన్ చేస్తానన్నా, హైదరాబాద్ ని సింగపూర్ చేస్తానన్నా చెప్పకండి. ఉన్నదే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మీ జీవితాలను మారుస్తాడు, నీ నిత్యత్వాన్ని మారుస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టి సమాచారం పెట్టి లేచినాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానాల చుట్టే తిరగండి. Address the real problem. Address the real problem. Address the real problem. Not material problem, not psychological problem. Address the spiritual problem, the actual problem, eternal permanent problem. And give them the eternal permanent solution. And we are done with our subject. మీకు తెలుసా, ఇది నాకు చాలా అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. సాధారణంగా నేను సబ్జెక్టులు అంత తొందరగా కంప్లీట్ చేయను. వెరీ నైస్ సెషన్ సార్. నాతో సబ్జెక్ట్ కంప్లీట్ చేయించారు మీరు. ఆ పాపం అంతా మీదే. ఈ దేవుని స్వరమా, మానవ స్వరమా? మీరు వినబడే స్వరం, మీకు వినబడే స్వరమే ఇది. All right. So I'll prepare a question paper and give you the question paper. ఆ క్వశ్చన్స్ తగినట్టుగా, తగిన మోతాదులో మించకుండా తగ్గకుండా సమాధానం రాసి నా వాట్సాప్ నెంబర్ పంపించవలసిందిగా మనవి. సో క్వశ్చన్ పేపర్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అంటే మరీ నాకు ఫోన్ చేసి ఎప్పుడు ఇస్తావు అన్నది కాకుండా ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఫోన్ దగ్గర పెట్టుకుని వాట్సాప్ లో కూర్చోవాకండి. ఎప్పుడు వచ్చింది వచ్చింది. All right. So I said it. God bless you all. Thank you so much. I am sure and I hope that the course Missions and Evangelism and Missions has been a blessing to me, and I'm sure it has also been a blessing to you all.
His wishes to you and your family, especially to your young daughter. Please see me beside. Thank you, My thank you, best sir. wishes to all your family members. Thank you, sir. Thank you so much. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. All right. Thank you, sir. Yes, sir. Thank you, sir. Thank you. Shall we pray and close? Who would like to close the class with a prayer? కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం ప్రభా ఈ యొక్క సాయంకాల సమయం అంతా మిషన్స్ అండ్ ఇవాంజలిజం ప్రొఫెసర్ పుష్పరాజు గారి ద్వారా కంప్లీట్ చేసి ఎన్నో మాకు తెలియని విషయాలు తెలిసినప్పటికీ తెలిసిన విధంగా అనిపిస్తే కనుక ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపి నీ యొక్క పరలోక జ్ఞానమును బిడ్డకు దయచేసిన విధంగా మాకు కూడా సంపూర్ణంగా దయచేయమని పొందినటువంటి అన్ని మరి సమాచారంను యోగ్యమైన విధంగా మేము అర్థం చేసుకుంటున్నాం, హృదయంలో పదిలపరచుకుంటున్నాం. అదేవిధంగా మంచి అభ్యాసంతోనూ తరబితోనూ ముందుకు సాగుటకును మాకు కావాల్సినటువంటి కృపను సహాయమును నడిపింపును నీవే దయచేయమని, మరి ముఖ్యంగా యాజమాన్యం కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరంను నీవే సంపూర్ణంగా తీర్చమని మాకై త్వరగా నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. 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 Thank you so much and good night and God bless you. Thank you. Good night, sir. Good night, everybody. Thank you. Thanks. Good night, sir. Good night. Good night, everybody. హైదరాబాద్ ఎట్లా ఉంది సైమన్? అన్న బాగుందన్నా? బాగుందా? ఓకే ఓకే. రెయిన్ ఉందా? వర్షాలు పడుతున్నాయా? పడుతున్నాయి బాగానే ఉంది వర్షాలు. మనకేం లేదులే, వర్షాలు లేవు. ఎట్లా అక్కడ తగ్గుతుందా ఏమన్నా కొంచెం కేసులు ఏమన్నా? కేసు అట్లా కొన్ని ఎక్కువ ఇంట్లో అవుతుంది, అంటే టెస్ట్లు ఎక్కువ అవుతుంది కదా. డూయింగ్ మోర్ టెస్ట్. కానీ అంటే లాస్ట్ వెళ్ళిపోద్దాం నిదానంగా, ఎంత పట్టల్లా. డిసెంబర్కి గ్రాండ్ గా తగ్గిపోయేస్తుంది. మరి లాక్డౌన్ చేసినావే ఫస్ట్ నుంచి సడలింపులు ఎక్కువ అంట. మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక? ఓకేనా, రైట్, గుడ్ నైట్. అది ఒక డిసీజ్ లాగే అంతే. అంతే. ఓకే ఓకే.